సీరియస్నెస్ అంటే ప్రతి దాన్ని పక్కన పెట్టి ఏదో ఒక దాని మీద మనం ఫుల్గా ఫోకస్ పెట్టడంని సీరియస్నెస్ అంటాం. ఇంకో వర్డ్ చెప్తా, ఇన్వాల్వ్. ఇన్వాల్వ్ అంటే ఏంటి? సేమే. సీరియస్నెస్కి ఏమన్నానో అదే దానికే ఇన్వాల్వ్ అనే వర్డ్. సీరియస్నెస్కి ఇన్వాల్వ్కి డిఫరెన్స్ ఏంటి? ఒరే సీరియస్గా ఉండండి రా, చెప్పేది వినండి రా అంటే బాధపడతాం. అదే మేము ఇన్వాల్వ్ అవుతామంటే సంతోషంగా ఉంటాం. నేను నమ్మేది ఏంటంటే నార్మల్గా మీ టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ మన పెద్దవాళ్ళు కానీ గాంధీ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పిన విషయంలో సీరియస్గా ఉండండి అంటే ఐ డోంట్ టేక్ ఇట్ అండ్ నో బడీ వాంట్స్ టు టేక్ ఇట్. ఇన్వాల్వ్, నాకు నచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి. ఈరోజు 2 సెషన్ ఉంటుంది మీకు, ఓకేనా? ఒక సెషన్ నేను మాట్లాడతా, దాంట్లో చాలా టాపిక్స్, హౌ టు ఫైండ్ ఏ జాబ్, పర్ఫెక్ట్ జాబ్ అంటే డెఫినేషన్ ఏంటి, మీ ఊహ వేరే ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది 7th స్టాండర్డ్లోనో 8th స్టాండర్డ్లోనో చేయాల్సిన పని మీకు డిగ్రీలో జరుగుతుంది. యు ఆర్ ఆల్రెడీ టూ లేట్. సో రెండో సెషన్ వచ్చేసి హ్యావ్ యూ హర్డ్ అబౌట్ డైరెక్ట్ మార్కెటింగ్? డైరెక్ట్ మార్కెటింగ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఓకే. హెల్త్ గురించి, న్యూట్రిషన్ గురించి ఐడియా ఉందా? హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీబడి రేజ్ యువర్ హ్యాండ్స్? ఓకే. రెండో సెషన్ ఇంకో టీం వస్తారు, వాళ్ళు మీతో మాట్లాడతారు. దే విల్ టేక్ అబౌట్ ½ an hour. దాంట్లో ఆ రెండో సెషన్లో కూడా 2 పార్ట్ ఉంటాయి. ఒకటి కంబైన్డ్గా మాట్లాడతారు, ఇంకొకటి ఎస్పెషలీ ఫర్ ఉమెన్స్ హెల్త్ గురించి ఒక 15 minutes మాట్లాడతారు. ఓకేనా? సో దట్ ఈస్ అ ప్రోగ్రామ్ టుడే. ఈరోజు మీకు చేతికి ఇచ్చిన ఒక పేపరు, దాని పని లాస్ట్లో ఉంటుంది, ఓకేనా? దానికి ముందు వాట్ ఆర్ వి గోయింగ్ టు డిస్కస్ టుడే అనేది జస్ట్ హైలైట్ చెప్తా, ఓకేనా? దాంట్లో మీకు ఇంట్రెస్ట్ లేని టాపిక్ చెప్పేస్తే తీసేస్తా. ఓకే. లాస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు దాకా ఏదైనా డౌట్, క్వశ్చన్స్ ఉన్నాయా? లాస్ట్ దాంట్లో నన్ను ఏమైనా అడగాలనుకునే వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఓకే. యాక్చువల్లీ మీ బ్యాచ్ నుంచి ఐ హ్యాడ్ ఎ స్టూడెంట్ ధనలక్ష్మి కాంటాక్టెడ్ మీ. ఓకే. షీ హ్యాడ్ విజిటెడ్ టు మై ఆఫీస్ ఆల్సో. మన ఆఫీస్ కూడా వచ్చి ఆ పాస్ చేయము. షీ హెస్ గాట్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హర్. దీని గురించి కూడా నేను మాట్లాడాను, ఓకేనా? సో మిగతా వాళ్ళకి ఏం డౌట్ లేదు లాస్ట్ క్లాస్లో. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. టాపిక్స్ ఏంటి ఈరోజు? హౌ టు ఫైండ్ ఏ పర్ఫెక్ట్ జాబ్. ఏంటి దాంట్లో లేదు, డోంట్ ట్రై టు సర్చ్ ఇన్ దట్. దాంట్లో ఉన్నది వేరే, లాస్ట్లో చెప్తాను. హౌ టు ఫైండ్ ఏ పర్ఫెక్ట్ జాబ్, అలాగే హౌ టు ఫైండ్ యువర్ ప్యాషన్, హౌ టు కల్టివేట్ యువర్ ప్యాషన్. ప్యాషన్ అంటారు, ఓకే. ప్రతి ఒక్కరిని అడగొచ్చా? ఎవరైనా ఒక 4 చెప్పొచ్చా? వాట్స్ యువర్ ప్యాషన్? What is your passion? You are on cams. Is it okay for you? Government employee is your passion. See, government employee అనేది actually that is what I want to say. Okay, good. I'll give a clarity on that. Next, ఇంకొకరు you. మీరు చెప్పకపోతే నేను ర్యాండమ్లో ఎవరైనా అడుగుతా, మళ్ళీ వాళ్ళని అడిగారు నన్ను అడగలేదు అనుకోకూడదు. మీరు రేజ్ యువర్ హ్యాండ్ చేసి నేను చెప్తానంటే ఒక 4 చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిని అడగాలంటే అడుగుతా, నాకు టెన్షన్ లేదు. ఓకే, ప్యాషన్ బ్రో, క్విక్. యువర్ ఆన్ కెమెరా, ఇస్ దట్ ఓకే? రికార్డింగ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. రికార్డ్ స్టార్ట్ చేసావా లేదా? ప్యాషన్ క్విక్ ఏదో చెప్పండి రా. ఇండియన్ ఆర్మీ, ఓకే. ఇంకా నెక్స్ట్ క్విక్. అగ్రికల్చర్. యూ మై డియర్ బాయ్, marketing is your passion. Somebody from this bench? Mask bench. Nobody wants to talk? ఎవరు మాట్లాడాలనుకోవట్లేదా? ఏంటమ్మా పెద్దోళ్ళందరూ ఉమెన్ రైట్స్ గురించి అంత పోరాడుతుంటే మీరు మాట్లాడట్లేదు ఏంటమ్మా? ప్లీజ్ టాక్.
ధనా, వాట్స్ యువర్ ప్యాషన్? ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే, గుడ్. ఓకే, మీరు చెప్తుంది వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ద ప్యాషన్, ఇట్ ఈస్ ద ప్రొఫెషన్. గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలనేది నీకు కావాల్సిన ఒక ప్రొఫెషన్. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? టెల్ మీ దట్. ఇప్పుడు ఇందాక చెప్పిన వాళ్ళకి వస్తాను. ఇప్పుడు నెక్స్ట్ తెలీదు. ఎవరమ్మా? ఆర్మీ. ఓకే, దేశాన్ని కాపాడటం ఒక ప్యాషన్. ఓకే, గుడ్. ఎలా కాపాడాలనుకుంటున్నావు బ్రదర్? ఆర్మీలో దేశాన్ని ఎలా కాపాడాలనుకుంటున్నావు? అరే మిగతా వాళ్ళు చెప్తే ఇదే ప్రాబ్లం అనేది. ఆర్మీకి వెళ్ళినప్పుడు కూడా పక్క వాళ్ళు చెప్తేనే షూట్ చేస్తారా మీరు? హౌ ఆర్ యూ గోయింగ్ టు హెల్ప్ ద నేషన్ బై బీయింగ్ ఇన్ ఆర్మీ? అది ఏంటి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? షూట్ చేయటమా? ఆర్మీలో ఏం చేస్తారు? అది నా క్వశ్చన్. బీ క్వైట్ ప్లీజ్. అరే చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆర్మీలో ఏం చేయబోతున్నావు అమ్మా? వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ ఆర్మీ? ఆర్మీలో వంట మనిషి నుంచి, వాచ్మ్యాన్ నుంచి, లెఫ్టినెంట్ నుంచి, జనరల్ నుంచి, మార్షల్ నుంచి చాలామంది ఉంటారు. డాక్టర్ ఉంటారు, నర్స్ ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు, హాస్టల్ వార్డన్ ఉంటారు, హౌస్ కీపింగ్ ఉంటారు, అందరూ ఉంటారు. వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ దట్ ఆర్మీ? క్లర్క్. వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ క్లర్క్? ఆర్మీ సెలక్షన్ ఇలాగ అడిగితే ఏం చెప్తా? అవునా? ఆర్ యూ రెడీ ఫర్ ఆర్మీ ఆర్ నాట్? బాయ్స్ నాకు 2 విషయాలు చాలా ఇబ్బంది పెట్టేది ఏంటి తెలుసా? 13 years కన్నా పైన ఉన్న వాళ్ళని రిపీటెడ్గా ఇన్సల్ట్ చేయటం నాకు నచ్చదు, నిజంగా నచ్చదు. ఎందుకంటే అడోలసెన్స్తో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా టీనేజర్స్కి వచ్చేస్తుంటుంది. అర్థమవుతుందా? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఐ డోంట్ డీల్ విత్ బాడీస్, ఐ డీల్ విత్ సోల్స్. అంటే ఒక చిన్న బుడ్డోడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నా కూడా ఆడికి 5 ఏళ్ళని నాకు కనపడదు. వాడు ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళీ ఒక జన్మ ఎత్తిన ఆత్మలాగే నాకు కనిపిస్తాడు. అంటే ఐ డూ రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దట్ వే. ఓకేనా? ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఫన్. మీకన్నా చాలా ఫన్ లవింగ్ పర్సన్ నేను. మా బాయ్స్ని అడిగితే చెప్తాను, నేను డైలీ ఒక 3 నుంచి 4 గంటలు పనిచేస్తాను అంతే, అంతకన్నా ఎక్కువ చేయను నేను. దట్ ఈస్ ద మ్యాక్సిమం ఐ కెన్ వర్క్. మరి ఎవడో చెప్తే నేను వినను, నాకు వినాలనిపిస్తేనే వింటా. ఇప్పుడు నేను అంతే, మీకు వినాలనిపిస్తేనే మాట్లాడతా. మీరు మీలో మాట్లాడుతుంటే యాక్చువల్లీ ఇది 100 మంది కూర్చున్నాము ఇక్కడ, మనం మాట్లాడుతున్నాము అనే దానికన్నా ప్రతి ఒక్కరు ఏమనుకోవాలి, నేను మాత్రమే కూర్చున్నాను, శివ నీతో మాట్లాడలే, నువ్వు నీతో మాట్లాడుతున్నావు అనుకుంటేనే ఈ సెషన్కి ఒక అర్థం ఉంటుంది. దిస్ నాట్ యువర్ నార్మల్ క్లాసెస్. దీన్ని ఇంట్రాస్పెక్షన్ అంటాం. అంటే ఆత్మావలోకనకి ఒక సెషన్, నిన్ను నువ్వు అర్థం చేసుకునే ఒక సెషన్ అన్నమాట. ప్లీజ్ డూ కోఆపరేట్. ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్. ఓకేనా? ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, లెట్ మీ నో, డోంట్ కన్ఫ్యూజ్. చాలాసార్లు మీ జీవితంలో ఇదే జరిగి ఉంటాయి. కావాలంటే ఒక్కసారి ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. హై స్కూల్ నుంచి ఈ రోజు దాకా నువ్వు మాత్రం సైలెన్స్గా ఉండి చేసేప్పుడు క్లారిటీతో నువ్వు అనుకున్నట్టు పని చేస్తుంటావు. పక్కనే నలుగురు మాట్లాడినప్పుడు, అడ్వైజ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏదో చేయాలనుకుని ఏదో అయి ఉంటావు. మీ కోర్సెస్ సెలక్షన్లో కూడా అలాగే ఉంటుంది. కావాలంటే ఐ ప్రూవ్ దట్. ఐ నీడ్ సమ్ టైమ్. నువ్వు ఇంటర్లో తీసుకున్న కోర్సు అది నీకు సూట్ అవుతుందా లేదా తెలీదు, కానీ నువ్వు తీసుకున్నావు జస్ట్ బికాస్ ఆఫ్ ఈ గందరగోళం వల్ల. నీ బాబాయ్ చెప్పారు, మామ చెప్పారు, అంకల్ చెప్పారు, ఆ టీచర్ చెప్పారు, మనకు తెలిసిన లెక్చర్ చెప్పారు అని చెప్పి ఆ గందరగోళం వల్ల మేబీ యువర్ కోర్స్ ఆల్సో మే బీ రాంగ్. ఈరోజు దానికి టర్నింగ్ పాయింట్ ఇవ్వడానికి వచ్చాను. మీకు అనిపించవచ్చు ఫైనల్ ఇయర్ డిగ్రీగా ఇంకేముందులే, బోల్డ్ అంత జీవనం ఉంది, తర్వాత చూసుకుందాము. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. నేను నిజంగా మీకు ఎలాంటి మ్యాప్ ఇవ్వాలని వచ్చానంటే, ఈరోజు నువ్వు ఈ కాలేజ్ ఎగ్జామ్ రాసి వెళ్ళిన వెంటనే ఐ వాంట్ యూ టు బీ ఆన్ జాబ్స్ బిఫోర్ యువర్ రిజల్ట్ కమ్స్. దట్ ఈజ్ మై అబ్జెక్టివ్. ఈ సెమినార్ అయ్యాక నేను మీ ప్రిన్సిపల్తో ఒక సాలిడ్ ప్లాన్తో మాట్లాడాలనుకుంటున్నాను. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఉన్నారు, ఎక్కడికో వెళ్ళి జాబ్ ఎదుకోకుండా
వీ కెన్ క్రియేట్ సమ్ జాబ్స్ హియర్ ఇట్ సెల్ఫ్, లోకల్ వర్క్ ఫ్రమ్ హోమ్. లేకపోతే చాలామంది గర్ల్స్కి కానీ బాయ్స్కి అంత ప్రాబ్లం లేదు, కానీ గర్ల్స్కి బయటికి వెళ్ళి పని చేయాలంటే కాలం బాగాలేదమ్మా, బయటికి పంపించడానికి మన రెడీ లేదంటారు. మీరు మీ ఏమంటారు డ్రీమ్స్ని చంపుకొని ఎవరో చెప్పినట్టు జీవితాంతా వాళ్ళు పెట్టే తిండి కోసం వెయిట్ చేసుకొని కూర్చొనేంత పరిస్థితి రాకూడదనేది ఈ సెషన్ యొక్క ఉద్దేశం అన్నమాట. అలాగే బాయ్స్ అంతేనే, నువ్వు అనుకున్నట్టు నువ్వు జాబ్ అంటే రెండే నీ చేతిలో ఉంటుంది. ఒకటి శాలరీ, వర్కింగ్ అవర్స్, అది రెండే అడగగలుగుతావు. కానీ నేను ఇచ్చే సెషన్ వల్ల, నేను ఇచ్చే క్లారిటీ వల్ల నీకు ఎటువంటి బాస్ కావాలనేది కూడా నువ్వు డిసైడ్ అవుతావు. నీ కలీగ్స్ ఎలా ఉండాలనేది కూడా నువ్వు డిసైడ్ అవుతావు. ఎలాంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కావాలనేది కూడా నువ్వు డిసైడ్ అవుతావు. దట్ మచ్ క్లారిటీ ఐ కెన్ గివ్ యూ టుడే. అర్థమైందా? ఇక్కడ మీరు అనడానికన్నా నువ్వు అనడానికన్నా నేను నాతో మాట్లాడుకుంటున్న ఒక సెషన్ అనుకుంటే చాలా బాగా వస్తుంది. నాకు నచ్చుతుంది గందరగోళం చేసి క్లాప్స్ కొట్టించుకొని మిమ్మల్ని నవ్వించి జోక్ చెప్పి వెళ్ళిపోవటం నాకు నచ్చుతుంది. బట్ దట్ ఈస్ నాట్ మై జాబ్. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఐఎమ్ ఇన్వాల్వ్డ్. ఓకే, క్లియర్ నౌ. సో మాట్లాడింది ఏంటి? ఓకే, పర్ఫెక్ట్ జాబ్ ఎలా? ఆ ప్యాషన్ అన్నాం మనం. ప్యాషన్ అంటే చాలాసార్లు ఒక 2 నుంచి 3 గంటలు ఎవరు లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఏమి ఆలోచించకుండా, ఏమి భయం లేకుండా ఒక పనిని కానీ ఏదో ఒక యాక్టివిటీ కానీ కంటిన్యూస్గా చేయగలుగుతావు, బోర్ కొట్టదు నీకు. ఇంకోటి ఏంటంటే ఆ ఒక్క విషయం నేను చెయ్యకపోతే నా జీవితంలో నేను బతుకుని కూడా వేస్ట్ అనిపించేలా ఒక పని. సింపుల్గా చెప్పాలంటే ప్యాషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రొమాన్స్. యు నో రొమాన్స్? ఎవ్రీబడి లవ్స్ టు హ్యావ్ రొమాన్స్, కరెక్ట్ ఆర్ నాట్? ఒక సర్టన్ స్టేజ్ తర్వాత, పెళ్ళి అయ్యాక, పెళ్ళికి ముందు, ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ పీపుల్, కరెక్ట్ ఆర్ నాట్? వాట్ ఐఎమ్ సెయింగ్ అంటే దాంట్లో ఉన్న ఆ ఇంటెన్సిటీ నీ ప్యాషన్లో ఉన్నదే ప్యాషన్ అన్నమాట. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? డోంట్ టేక్ మీ అదర్వైజ్ రాంగ్. మీకు క్లారిటీ ఉండాలని. క్లియర్? ఇప్పుడు ఒక సినిమా చూస్తాం మనం, ఒక హీరో కోసం హీరోయిన్ అయినా, హీరోయిన్ కోసం హీరో అయినా చేసే పనులని ఎందుకు చేస్తారు? బికాస్ దే ఆర్ ప్యాషనేట్లీ లవింగ్ ఇట్ ద అదర్ పర్సన్. అంటే నువ్వు చేస్తుంది వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ అనేది ఐడెంటిఫై చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. నీకు చిన్నప్పటి నుంచి దేశభక్తి, దేశ ప్రేమ అంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఆర్మీ రోజు, ఏదో ఒక ఇండిపెండెన్స్ డే రోజు నీకు ఫుల్ గూస్ బంప్స్ రావచ్చు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆర్మీ అనేది నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలా ఉండదు. సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది, వేరే జాబ్లు ఉంటుంది. అక్కడ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, అక్కడ పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వేలా ఉంటుంది. వాట్ డస్ దట్ సూట్ యూ? యూ నీడ్ టు ఐడెంటిఫై దట్. దానికి ఒక చిన్న ప్రయత్నం ఈరోజు. ఓకే, బేసికల్గా చెప్పాలంటే మీ ఒక ఫామ్ లాగా ఇచ్చాను కదా, దాంట్లో బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే యూ హ్యావ్ సంథింగ్ పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంది కదా. పార్ట్ ఏలో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంది. పార్ట్ 1 చూస్తే ఐ లవ్ కమింగ్ అప్ విత్ న్యూ ఐడియాస్. అంటే ఏంటి? కొత్త ఐడియాస్ని తీసుకురావాలనేది నా ప్యాషన్. ఐ లవ్ ఇట్. సో ఏమవ్వచ్చు నువ్వు? ఐ కెన్ బికమ్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెంట్, ఆర్ ఐ కెన్ బికమ్ అన్ యాడ్ మేకర్, యాడ్ డైరెక్టర్, ఆర్ యాడ్ షూటర్. యాడ్ కాన్సెప్ట్ రాస్తారు. ఈరోజు మనం టీవీ చూసేప్పుడు కానీ, యూట్యూబ్ వీడియో చూసేప్పుడు కానీ ఒక యాడ్ వస్తే టక్కని మారుస్తాం, అవునా కదా? స్కిప్ చేస్తాం. అయినా ఇంకా యాడ్స్ జనరేట్ చేస్తూనే ఉన్నారు. కొన్ని యాడ్స్ నువ్వు ఎంత స్కిప్ చేయాలనుకున్నా చూడాలనిపిస్తుంది. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో ఒక సినిమా చూస్తుంటాను, మధ్యలో యాడ్ వస్తుంది, ఒక ఇద్దరు కూర్చున్నాను, సడన్గా వాళ్ళు స్కిప్ చేశారని కాడ ఎందుకు స్కిప్, బెటర్ యాడ్ చూడాలి అంటే దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. ఈరోజు అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎంత డబ్బు ఉందంటే, మీరు మెంటోస్ది ఇది చూసారా, యాడ్ చూసారా? దిమాగ్కి బత్తి జలాదే అని ఒక యాడ్ ఉండేది. అంటే వాడు నార్మల్గా వచ్చేప్పుడు స్ట్రైట్గా వస్తాడు, లేట్గా వస్తాడు క్లాస్కి, టీచర్కి ఇంటేస్తారు. నెక్స్ట్ టైం వచ్చేప్పుడు మెంతోస్ తినేసి ఇలా రివర్స్లో వస్తాడు. అంటే టీచర్ ఏమన్నా క్లాస్ నుంచి బయటకు వెళ్తున్నాడు అనుకుంటాడు. డూ రిమెంబర్ దట్ యాడ్? సింపుల్గా చూపిస్తా. ఇప్పుడు ఇది క్లాస్ ఎంట్రన్స్ అనుకుందాం, ఇది మాత్రం. ఓకే, నేను ఇలా వస్తున్న టీచర్ ఇక్కడ ఉన్నారు, చూస్తే ఏమంటారు? ఇప్పుడు లేట్గా వస్తున్నానని గెంటేస్తారు. అదే నేనేం చేస్తానో ఇలా వస్తాడు, ఇలా ఎంటర్ అవుతున్నాను అంటే టీచర్ ఏమనుకుంటారు?
క్లాస్ నుంచి బయటకి సిట్ ఇన్ ద క్లాస్ అంటారు. ఆ ఒక యాడ్కి మాత్రం ఎంత వాల్యూ వచ్చిందంటే దట్ ఈజ్ వాట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ టుడేస్ కాంపిటేటివ్ వరల్డ్. నువ్వు లైఫ్లో 24 గంటలు 8 గంటలు కాకపోయినా 10 గంటలు పడుకో, ఇట్స్ ఓకే. 8 గంటలు చదువురు 90%. ఎవరు 4 నుంచి 6 గంటలు చదువుతారు. ఒక 8 గంటలు చదివా అనుకో, 18 అవర్స్ గాన్. ఇంకా 2 అవర్స్ తినడానికి కడుక్కోవడానికి సరిపోయింది అనుకుందాం, 20 అవర్స్. ఇంకా 4 అవర్స్ 3 అవర్స్ ఎంటర్టైన్మెంట్, మస్తీ మజాక్ అన్నీ అయిపోయింది. 1 గంట నీతో నువ్వు నీ ప్యాషన్ కోసం కూర్చుంటే యూ కెన్ మేక్ దాట్ స్మాల్ డిఫరెన్స్. ఏంటి? యూ కెన్ మేక్ దాట్ స్మాల్ డిఫరెన్స్. ఆ చిన్న డిఫరెన్సే విచ్ మేడ్ ఫేస్బుక్ ఓనర్ టు బి వాట్ ఈజ్ టుడే. మనం అందరూ అనుకుంటాం దే హావ్ డన్ సమ్ మ్యాజిక్ అని. నో, కంటిన్యూస్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ 1 hour ఫైండింగ్ దేర్ ప్యాషన్ కెన్ టేక్ యూ సమ్వేర్. అది 1 రోజులో అవ్వచ్చు, 1 నెలలో అవ్వచ్చు, 1 సంవత్సరం పడవచ్చు, కొంతమందికి 10 ఏళ్ళు పడవచ్చు, కొంతమందికి జీవితాంతా పడవచ్చు. ఫైండింగ్ దట్ ప్యాషన్ ఈస్ దాట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఓకే, సో దాంట్లో బేసిక్స్ జస్ట్ చెప్తున్నాను వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అని. ఒక ఐడియా రాని మీకు. ఓకే, ఐ లవ్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. ఓకే, సారీ, ఐ లవ్ కమింగ్ అప్ విత్ న్యూ ఐడియాస్. అంటే అడ్వర్టైజ్మెంట్, ఫిల్మ్ మేకింగ్. ఈరోజు తెలుసు ఫిల్మ్ మేకింగ్లో ఎంత వాల్యూ ఉంది. ఇదే మన రాజమౌళి తీసిందే 12 సినిమాలు. ఏంటి? 12 సినిమాలు. సినిమాలో ఏం దమ్ము లేదు, స్టోరీలో ఏం దమ్ము లేదు, బట్ స్టిల్ ఇట్స్ అ బిగ్ మూవీ. వై? ద వే హీ డైరెక్టెడ్ ద మూవీ. ప్రభాస్ని ఛత్రపతిలో చూపించినప్పటికి, బాహుబలిని చూపించినప్పటికి, సావులో చూపించినప్పటికి డిఫరెన్స్ కనిపిస్తుంది. కరెక్ట్ ఆర్ నాట్? అలా ఆయన తీయలేదు, నాకు తెలుసు. ప్రభాస్ ఈజ్ ఏ క్యారెక్టర్, సాహులో కూడా హీరోగానే చూపించారు. బట్ హౌ రాజమౌళి షోడ్ హిమ్, హీ హ్యాడ్ ఎ న్యూ ఐడియా. ఎవరినమ్మా? అజితుల్లా రాలేదు, అబ్సెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఫిల్మ్ మేకింగ్. మరి ఎంటర్ప్రెనర్షిప్ అంటే ఏంటి? దానిలో కొంతమంది ఆంట్రప్రెనర్షిప్ అంటారు. ప్రొనౌన్సియేషన్ విడివిడిగా ఉంటే నౌకోమాకండి. అక్కడ వచ్చి ఎంటర్ప్రెనర్షిప్ అంటే బిజినెస్ మ్యాన్, థర్డ్ వన్. ఓకే, దాంట్లో కూడా మీరు చూస్తారు. ఎందుకు నేను సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే ఐ నో ఆంధ్ర ఈజ్ ఎ ప్లేస్ ఇట్స్ క్రేజీ ఫర్ మూవీస్. వారానికి 4 సినిమాలు వచ్చినా అన్నీ హౌస్ఫుల్ అవుతాయి, అన్నీ 200 crores 300 crores కలెక్షన్ అవుతాయి. అంటే వీ వాచ్ మోర్ మూవీస్ అన్నమాట. ఇట్స్ గుడ్ థింగ్. ఓకే, నౌ బిజినెస్లో కూడా అంతేనే. చిన్న ఐడియాలు. ఏంటి? చిన్న ఐడియాలు. డైరెక్ట్ మార్కెటింగ్ అని చెప్పాను, అవునా? డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి మీకు తెలుసా? సబ్జెక్ట్ ఉందా అది? లేదా? డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఇది మ్యానుఫ్యాక్చరర్, అది కన్జ్యూమర్, మధ్యలో ఉంటారు కదా, డీలర్, డిస్ట్రిబ్యూటర్, వాళ్ళందరినీ తీసేసి డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేదే డైరెక్ట్ మార్కెటింగ్. సో ఏమవుతుంది? ప్రైస్ తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డీమార్ట్కి వెళ్తే ప్రైస్ ఎందుకు, మెట్రోకి వెళ్తే ఇట్ విల్ బి లో ప్రైస్. కరెక్ట్ ఆర్ నాట్? అదే మన ఈ పక్క ఇంట్లో కొనుక్కుంటే, మీన్స్ పక్క షాప్లో కొనుక్కుంటే ఇట్ విల్ బి ఎక్స్పెన్సివ్ బికాస్ ఆఫ్ ద మార్జిన్స్. ఆ మార్జిన్ కట్అవుట్ చేసి డిస్కౌంట్ ఇచ్చేదే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలరా? లెట్స్ సే అమెజాన్ ఏంటమ్మా చేశాడు? ఏం చేయలేదు. ఈజ్ జస్ట్ ఎ బ్రోకర్, ఆన్లైన్ బ్రోకర్, అవునా? అమెజాన్ ఈజ్ జస్ట్ ఆన్లైన్ బ్రోకర్. ఇక్కడే పక్కనే బుక్ షాప్ ఉంది మన గుంటూరులో, వాడు బుక్ అమ్మలేకపోతున్నాడు. ఎక్కడి నుంచో యాప్లో పెట్టేసి చిన్న బిజినెస్ ఐడియా. ఐఎమ్ టెలింగ్ యూ, కమింగ్ అప్ విత్ న్యూ ఐడియాస్ అంటే ఏంటి? నీ వ్యక్తిత్వం ఏంటి? వాట్ డూ యూ వాంట్? ఫర్గెట్ అబౌట్ వాట్. నీ ఇప్పుడు దాకా ఏం కోర్స్ తీసుకున్నావు మర్చిపో, ఏం చేయాలనుకుంటున్నావు పక్కనే పెట్టు. అంటే మర్చిపో అంటే వదిలే అనట్లేదు. నువ్వు వెళ్ళే ఫీల్డ్లోనే వాట్ యూ వాంట్ టు డూ. దాంట్లో ఐ లవ్ విత్ కమింగ్ అప్ న్యూ ఐడియాస్ అంటే నీ సబ్జెక్ట్ని అడ్వర్టైజింగ్లో వాడుకోవచ్చు, ఫిల్మ్ మేకింగ్లో వాడుకోవచ్చు, లేకపోతే ఎంటర్ప్రెనర్షిప్లో వాడుకోవచ్చు. తెలీదు దేంట్లో వాడుకోగలుగుతామని. ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూ వర్క్ దెర్ ఇస్ అ ప్రాసెస్ టు ఫైండింగ్ యువర్ ప్యాషన్కి. దెర్ ఇస్ అ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్, మీ అందరిది రెజ్యూమ్ చేసి ఇవ్వండిరా అంట. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? ఇంటర్నెట్ వాడు ఎంతసేపు చేసుకుంటాడో అంతసేపు పడుతుంది. కరెక్ట్ ఆర్ నాట్?
90% అదే కదా. ఓకే, హూ ఇస్ గుడ్ ఇన్ రెజ్యూమ్ మేకింగ్? ఇక్కడ రెజ్యూమ్ మేకింగ్ నేను కాన్ఫిడెంట్గా వస్తుందని ఎవడు రేజ్ యూర్ హ్యాండ్. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇంకా రెజ్యూమ్ పెట్టుకోవాలిగా ఇంకా. బాయ్స్ స్టాండ్ అమ్మా, నించోమ్మా, ఏం కాదు నించో. ఇంకో మాట చెప్తా చూడు, నించొని రాంగ్ ఆన్సర్ చెప్పే వాళ్ళే బెటర్, కూర్చొని ఏమి చెప్పకుండా సైలెంట్గా కూర్చోవటం. ఎందుకంటే యుద్ధంలో గెలవటం ఓడిపోవటం రెండు ఉంటుంది. యుద్ధమే చేయని పోయిన వాళ్ళు ఓడిపోయినట్టేగా. అంటే ఆన్సర్ చెప్పవచ్చు. వాట్ ఈస్ దట్? ఫస్ట్ ఎగ్జాంపుల్, కెరియర్ ఆబ్జెక్టివ్ అని ఉంటుంది. కెరియర్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? రెజ్యూమ్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్లో ఉంటుంది, మీ అడ్రస్ అని వచ్చినప్పుడు కింద కెరియర్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. మనం ఎలా రాస్తాం తెలుసా? నార్మల్లో, టు సీక్ ఏ ఛాలెంజింగ్ పొజిషన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ విచ్ కెన్ హెల్ప్ మీ టు గ్రో అలాంగ్ విత్ ద ఇన్స్టిట్యూషనల్ గ్రోత్ అని కామన్ సెంటెన్స్ ఇది. అంటే ఏంటి? అంటే నువ్వు జాబ్ ఎందుకు వెతుక్కుంటున్నావు, నీకు జాబ్ ఎందుకు కావాలి అనే ఒక కెరియర్ ఆబ్జెక్టివ్. ఆ లైన్ ఏం చేస్తారు, ఒక 10-15 లైన్లు ఉంటాయి, ఇంతకుముందు వాడిన వాళ్ళు అదే పెడుతుంటారు. ఒక ఇంటర్వ్యూవరు ఫస్ట్ 2 పారాగ్రాఫ్లో నీ ఏజ్, నీ జెండర్ అనేవి చూసేసి కెరీర్ ఆబ్జెక్టివ్ చేసి కిందికి వెళ్ళిపోతాడు. ఈరోజు చాలా కాంపిటేటివ్ వరల్డ్లో చూసేది ఏంటి, జెండర్స్లో యాక్చువల్లీ ఫీమేల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు రిక్రూటర్స్. చూస్తే హైయెస్ట్ పొజిషన్స్లో, ఇఫ్ యు లుక్ అట్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్స్, బోర్డ్ ఆఫ్ ఒక టైం ఉండేది బాయ్స్ కావాలనేవాళ్ళు. ఎప్పుడు? ట్రావెలింగ్ చేసడానికి. బికాస్ దే హ్యావ్ ద నేచర్ ఆఫ్ ఒబీడియన్స్. ఒక్కసారి కమిట్ అయ్యారనుకో ఒక జాబ్కి, మన అలా కాదు, విల్ బీ లుకింగ్ ఫర్ మోర్ ఆపర్చునిటీస్. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? అంటే ఇక్కడ నీ క్రియేటివిటీ ఆ రెజ్యూమ్ రాయటంలో కూడా ఉంటుంది. ఆ ఒక్క లైన్ నువ్వు జాబ్ ఇవ్వచ్చు, ఫస్ట్ లైన్ ఇవ్వచ్చు నీకు జాబు. యూ కాన్ సే నో, ఓన్లీ ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ యువర్ కెరియర్ విల్ టాక్ అబౌట్ దిస్ టాపిక్. లేకపోతే బోల్డ్ అంతా రామాయణాలు, మహాభారతాలు, బాహుబలి కథలు నా దగ్గర ఉన్నాయి, చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాం? కెరియర్ గురించి మాట్లాడుకుందాం, జస్ట్ కబుర్లు మాట్లాడుకుందామా? లేకపోతే కొత్త మంత్రిమండలి గురించి మాట్లాడుకుందామా? కెరియర్ గురించి మాట్లాడదాం. దట్ ఈజ్ వాట్ వీ నీడ్, రైట్? నీకు అవసరం లేకపోయినా పర్లేదు, ఆ జ్ఞానం మాత్రం నీకున్నా 10 మందికి హెల్ప్ చేయవచ్చు నువ్వు. ఈరోజు నాకు ఈ జాబ్స్ అన్ని గురించి నాకు అవసరం లేదు, మై జాబ్ ఈజ్ డిఫరెంట్, బట్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫెచింగ్ మీ 2 to 3 lakhs a month and it's good కదా. ఈ నాలెడ్జ్ నాకు 2 నుంచి 3 లక్షలు వస్తున్నాయంటే ఈజీ కాదా? దానికన్నా నేర్చుకోవచ్చుగా. నేను ఫిలిం తీయక్కర్లేదు, ఓ ఫిలిం తీయాలంటే ఏం కావాలి, ఏం చేయాలి, ఏమని తెలిస్తే దట్ ఈస్ సఫిషియంట్. సడన్గా నువ్వు వస్తావు, ఏ కాలేజ్కి వెళ్ళానో అర్థం కావట్లేదన్నా, ఫిల్మ్ మేకింగ్లో వెళ్ళాలంటావు. కూర్చోరా తమ్ముడు, నేను అరగంటలో చెప్పాను అన్న, ఎలా అప్లికేషన్ 500 ఇస్తే మొత్తం ప్రాసెస్ నేను చెప్తాను అంటాను. గంటలో 500 సంపాదించుకోవచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్, క్రియేటింగ్ ఆపర్చునిటీస్. లైక్ హౌ అమెజాన్ క్రియేటెడ్. వాడు ఏం చేయలేదు, షాప్ వాళ్ళు ఉన్నాళ్ళు, కొనేవాళ్ళు ఉన్నాళ్ళు, మధ్యలో ఒక వెబ్సైట్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు, అంతేనా? ఈజ్ మేకింగ్ మనీ ఆర్ నాట్ మేకింగ్ మనీ? న్యూ ఐడియా. ఓకే, దెన్ కమ్స్ సెకండ్ కేటగిరీ. ఓకే, ఐ లవ్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. అంటే కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలని. ఆర్ట్ ఉండొచ్చు, ఆర్ట్ అంటే ఏదైనా రాయటం కానీ, ఓకే, సమ్ రైటింగ్, బుక్ రైటింగ్. చాలామంది ఉంటారు, మన ఇంట్లో బయటకు పంపించరు సార్, మనకి జాబు గీబు కెరీర్ ఏమి ఇంట్రెస్ట్ లేదు, కొంతవరకు చదువుకుంటే చాలు, తర్వాత ఇంట్లో ఉంటే చాలు అనేవాళ్ళు. ఏం చేయొచ్చు? యూ కెన్ బి ఎ రైటర్. స్కూల్లో కాలేజ్లో కాంపిటీషన్ ఉంటుంది, కవితల కాంపిటీషన్ కానీ ఏమన్నా, అప్పుడు రాస్తారు, తర్వాత అంతే మర్చిపోతారు. ఎవ్రీడే హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్? ఏదైనా రాసుకునేది అపార్ట్ ఫ్రమ్ యువర్ కాలేజ్ స్టడీస్? ఓ వెరీ బ్యాడ్. చాటింగ్, ఇన్స్టాగ్రామ్, ఎస్ గుడ్. బ్లాగింగ్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఎంతమంది రాస్తారు? అంటే స్టోరీ అంటే ఎవరిదో స్టోరీ కాదు, సంథింగ్ న్యూ. ఏంటమ్మా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ రిటన్ అబౌట్ 4 books. దాంట్లో ఒక బుక్ పబ్లిష్ అయింది, ఇంకా 3 books పబ్లిషింగ్ ప్రాసెస్లో ఉంది. ఇంకా నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ 10th ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా ఒక ఉమెన్ అనే బుక్ రాస్తుంది, ఉమెన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్ అని చెప్పి.
షీ డజంట్ వాంట్ టు బికమ్ ఎ రైటర్. అలాగే సరదాగా రాసిందే బుక్ చేసేసాం. యు నో వాట్ ఈస్ ద ప్రాఫిట్ షీ ఈస్ గోయింగ్ టు గెట్? ఎవ్రీ స్కూల్కి ఆ బుక్ పంపిస్తే షీస్ గెట్ 50,000 రూపీస్ ఇన్ ఈచ్ స్కూల్. సంవత్సరంలో ఒక 4 స్కూల్కి 4,000 మంది పిల్లలకి ఇస్తే బుక్ కాస్ట్ 100 రూపీస్. హౌ మచ్? ఒక 4,000 స్కూల్ 4,000 మీన్స్ 1000 బుక్స్ వెళ్తే ఎంత అయింది? 40,000. 10,000 అంటే 4 lakhs. గుడ్ ఇన్కమ్, నో నీడ్ టు గో. ఒకసారి చూస్తుంటారు మీరు, 1 million కాపీస్ సోల్డ్, 10 million కాపీస్ సోల్డ్. బుక్ చదివి అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అన్ని కాపీస్ మీద అంటే ఐఎమ్ టెలింగ్ యూ డోంట్ నో వాట్ విల్ క్లిక్ ఇన్ యువర్ లైఫ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ నేను నమ్మేది నంబర్ గేమ్. ఏంటి? మ్యాంగో ఉంది, మ్యాంగో కొట్టాలి. మీరు ఎలా తెలుసా? ఒక్క రాయి ఉందిరా, నాకు తెలుసు ఖచ్చితంగా ఒక్క రాయిలో కొడతాను. నిజంగా చెప్పండి, ఒక్క రాయిలో ఖచ్చితంగా కొట్టగలవారు? ఎంతమంది తలలో రాసి ఉంటుంది? హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ ఒక్క రాయితోనే నేను ఒక మ్యాంగో పడగొట్టగలుగుతాను? ఒక్కొక్కసారి అది పడినా కరెక్ట్గా నీవు అనుకున్న చోటే పడుతుందని గ్యారంటీ ఏంటి? పక్కనే ఉంటే వాళ్ళ కాంపౌండ్లో కూడా పడవచ్చు, అవునా కాదా? సో యూ నీడ్ టు హ్యావ్ నంబర్ గేమ్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఆప్షన్స్ ఉండాలి. ఎందుకు కెరియర్ కౌన్సిలింగ్? నేను డిగ్రీ తీసుకున్నా, నాకు ఎవరో చెప్పారు ఈ డిగ్రీలో ఇలా వెళ్తే గవర్నమెంట్ జాబ్కి ఇలా ఎగ్జామ్స్ ఉంటుంది. ఒరే, ఆ రోజు డేట్కి బైక్లో నడుచుకొని వెళ్తుంటే ఎవడో వచ్చి బైక్లో ఇలా కొట్టేస్తాడు అనుకో, ఇక్కడ ఒక చిన్న సర్జరీ అయితే ఫిట్నెస్ పోయింది. యూ కెనాట్ గో టు ఆర్మీ. చిన్న నీ చేతులు కొంచెం వంకర ఉందంటే పోయింది. వాట్ విల్ యూ డూ దెన్? మార్కెటింగ్ వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్తున్నావు, టార్గెట్ అచీవ్ అవ్వలేదు, జాబ్ నుంచి తీసేశారు. వాట్ విల్ యూ డూ దెన్? గెటింగ్ మీకు స్కూల్లో కాలేజ్లో టీచర్స్కి మాత్రం ఒక్కొక్క సబ్జెక్టే ఉంటుంది, మిగతా స్టూడెంట్స్కి మాత్రం 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు 8 సబ్జెక్టులు ఎందుకు ఉంటుంది? దీని గురించి జోకులు వేసుకుంటాం, నవ్వుకుంటాం. కానీ అది పెట్టే ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలు 6 కానీ 7 కానీ 8 కానీ 40 కానీ సబ్జెక్ట్స్లో అన్నీ చూస్తుంటే ఏదో ఒకటి సబ్జెక్ట్లో వాడికి ఇంట్రెస్ట్ వచ్చి ఆడ చూస్ చేసుకోవచ్చు అనేది ద ఐడియా బిహైండ్ కీపింగ్ సో మెనీ సిలబస్. అందుకే మీకు గ్రాడ్యుయేషన్ల వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ పిహెచ్డి ఆ టైంలో మీకు సబ్జెక్ట్స్ తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డి చేసుకోవాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే చాలు. ఏదో అగ్రికల్చరో ఏదో సైకాలజీని తీసుకుంటే చాలు. ఒక చిన్న థీసిస్ మీద పనిచేస్తే అయిపోతుంది. బట్ టిల్ యూ ఫైండ్ దట్ వాట్ యూ వాంట్, యూ నీడ్ టు వర్క్ ఆన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. అవునా? సో సెకండ్లో ఐ లవ్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ అంటే ఆర్ట్, రైటింగ్, ఫోటోగ్రఫీ. ఓకే, సెల్ఫీస్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ కూడా డ్యాన్స్ లాంటిది. డ్యాన్స్ ఈజ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా స్టెప్ వేసాను, ఏదో ఒక సాంగ్ వేసుకొని అందరూ నవ్వుతారు, వీడికి డ్యాన్స్ రాదని. అదే అల్లు అర్జున్ ఇలా నడిస్తే చాలు, దట్ ఈస్ ఎ గుడ్ స్టెప్. కరెక్ట్ ఆర్ నాట్? అంటే దట్ వాజ్ న్యూ ఫర్ అస్. అది చూసిన తర్వాత దాన్ని కాపీ చేసుకొని నేను ఏం చేసినా అది బాగా అనిపించదు. అలాగే ఉండాలి. కానీ కొత్తగా వస్తే దే అక్సెప్ట్. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు అబీబో ఏదో వచ్చిందిగా కొత్తగా. ఐ ట్రై ఎ లాట్ ఆఫ్ డ్యాన్స్ స్టెప్స్, ఎప్పుడు రాదు, అది ఏం చేయలేము. దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అర్థమవుతుందో అర్థం కావట్లేదు. సో ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? అగైన్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ యువర్ డిగ్రీ బ్రో? మీరే మీ సబ్జెక్ట్ సెకండ్ బెంచ్ సెకండ్ గై బ్రిటిషెసా? ఓకే, ఇట్స్ ఓకే, గుడ్, టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. ఓకే, వాట్ ఈస్ యువర్ సబ్జెక్ట్? డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అమ్మా? బీఎస్సీనా, బీకామా? బీకామ్ ఇన్ వాట్? ఏమేమి సబ్జెక్ట్ ఉన్నాయి బీకామ్లో చెప్పు. బీ క్వైట్ ప్లీజ్. అవును, ఫుల్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? 4, 5 సబ్జెక్టులా, 3 సబ్జెక్ట్? 5 ఏమేమి సబ్జెక్టులు? ఇంగ్లీష్ లేదా? నెక్స్ట్ ఇప్పుడు మీ ఉద్దేశం ఈ మీటింగ్ని ఈ సెమినార్ని డిస్టర్బ్ చేయాలన్నా, లేకపోతే ఆయన భయపెట్టాలన్నా, లేకపోతే మీరు ఇంప్రెస్ చేయాలన్నా ఎవరినైనా? సబ్జెక్ట్స్ చెప్పండి. గట్టిగా చెప్పాలి. తెలుగు మీడియమా? పర్లేదు చెప్పండి, తెలుగులో చెప్పండి.
మార్కెటింగ్, విత్త సేవ. విత్త సేవ అంటే ఏంటమ్మా? ఫైనాన్స్. ఓకే, నెక్స్ట్. మీ టోన్ ఎంత? ఎవరి మీద గట్టిగా అరవాలి, ఒరే రారాయడు అనాలంటే అంతేనా? కాస్టింగ్. ఓకే, అలా ఉంటుంది. దాంట్లో కెన్ యూ బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్? ఇప్పుడు నేను అడుగుతున్నాను, రేపు పొద్దునే నీకు ఆర్కిటెక్ట్ జాబ్ ఒకటి ఉందంటే కెన్ యూ బికమ్? యూ డోంట్ హ్యావ్ ఎ డిగ్రీ, బట్ కెన్ యూ బికమ్ ఆర్ నాట్? పాసిబిలిటీ ఉందా లేదా? ఉందా? ఎలా? ఓకే, ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ బిల్డింగ్ ఉంది, దీన్ని రినోవేట్ చేయాలంటే ఒక 5 నిమిషాలు సరిపోయిద్దా అందరికి ఇంట్రడ్యూస్ చేసి ఆయాలో చెప్పుకోవడానికి? అవసరం లేదుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అంటే ఒక ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? లుక్ అట్ దిస్, ఫైండింగ్ ఏ ప్యాషన్ అనేది ఇదే. నాట్ బలవంతంగా నువ్వు ఏం సబ్జెక్ట్ చదువుతున్నావు అనేది కాదు. మరి మీకు స్టోరీ చెప్పాల్సిందే. ఒక ఊర్లో కాదు, యాక్చువల్లీ సిటీలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. ఈ స్టోరీ వినుంటారు అనుకుంటాను. చెప్పానా? చెప్పలేదు. ఇది నాకు తెలుసు. లాస్ట్ టైం చెప్పింది వీళ్ళ స్టోరీ కదా, ఈసారి చెప్పింది వీళ్ళ స్టోరీ. ఓకే, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. హస్బెండ్కి ఏమో తాగుడు అలవాటం, వైఫ్ కూడా పనిచేస్తుంది. షీఈ్ ఆల్సో ఎడ్యుకేటెడ్. స్టార్టింగ్లో కొన్ని రోజులు కొత్త పెళ్ళి కదని చేసి అడ్జస్ట్ చేసుకొని పర్లేదు, ఒక పెగ్ తాగు అని పర్మిషన్ ఇస్తే వాడేమో దాన్ని అలవాటు చేసుకొని రెగ్యులర్గా తాగటం మొదలెడతాడు. ఒకరోజు పట్టుకొని గట్టిగా కొట్టేసి ఇంకా తాగొద్దంటే నీ మీదొట్టు తల్లి ఇంకా తాగనని ప్రామిస్ చేస్తాడు. ఏంటి? కొట్టేదాకా భార్య, కొట్టిన తర్వాత తల్లి. ప్రామిస్ చేసి కరెక్ట్గా ఉంటాడు. వాడికి ఒక టైం ఫిక్స్ చేస్తుంది వైఫ్. 8ంటికి 7ంటికి ఆఫీస్ వదిలేస్తే 8 గంటకి కరెక్ట్గా ఇంటికి రావాలని చెప్పి. వాళ్ళు ఉండేది సిటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు 2 కీలు ఉంటాయి. బయటికి వెళ్ళే వాళ్ళు లాక్ వేసుకొని వెళ్తారు, లోపల ఉన్నవాళ్ళు లాక్ వేసుకొని లోపల ఉంటారు. అంటే కీ అవసరం లేదు, కాలింగ్ బెల్ కొట్టే అవసరం కూడా లేదు. ఇది పద్ధతి అన్నమాట చాలామంది వరకు. వీళ్ళు ఏం చేస్తారు, వీడు డైలీ 8ంటికి వస్తుంటాడు. ఒకరోజు పొరపాట్లో అర్లీగా వచ్చేస్తాడు 7:30కి. ఎక్కడ? ఒక 1/2 కిలోమీటర్ లేదు, ఇంత దూరంలో వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. అరగంట అర్లీగా వచ్చానుగా ఏం చేయాలి? ఇంత 8ంటికే వెళ్తాడు. అర్లీగా వెళ్తే రేపు నుంచి మళ్ళీ ఈ టైం ఫిక్స్ అవుతుందని వెళ్ళాడు. ఏం చేయాలని చెప్పి పాకెట్లో చేతులు పెట్టుకొని ఇలా తిరుగుతుంటాడు. అక్కడ BAR అని రాసి ఉంటుంది. తెలుసా స్టోరీ? BAR అని రాసి ఉంటుంది. అబ్బా, ఒక్క పెగ్గేసుకొని వెళ్ళిపోదామంటారు. తాగే ప్రతి వాడిని అడగండి, స్టార్ట్ చేసేది ఒక్క పెగ్గుతో. తర్వాత ఒక్క పెగ్గా, హాఫా, క్వార్టరా, ఫుల్లా ఏం అర్థం కాదు. ఈ సబ్జెక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ కదా. ఓకే, మన రాష్ట్రాలు దేశాలు నడుస్తుంది దాని మీద కదా. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, ఏంటంటే బార్కి వెళ్తాడు, ఒక పెగ్ అయింది, టైం చూస్తాడు 7:35, ఇంకా టైం ఉంది, ఇంకో పెగ్ వేద్దాం. పెగ్ వేస్తూ ఒకసారి ఒక 7, 8, 10 పెగ్గిన తర్వాత నార్మల్గా మన టైం ఎలా చూస్తాం? ఇలా చూస్తాం. ఒక 4, 5 పెగ్ కానీ 10 పెగ్ టైం ఎలా చూస్తాం? ఇలా చూస్తే 2 o'clock కనిపిస్తుంది. ఎన్నింటికి 2 కనిపిస్తుంది? అబ్బా, అయిపోయింది నా పని. 7:30 నుంచి ఒక్క పెగ్గు 2 దాకా తీసుకెళ్ళింది మధ్యరాత్రి. ఇదేం చేయాలి ఇప్పుడు? ఇంటికి వెళ్ళాలా వద్దా? ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే నైట్ ఎక్కడున్నావు అనే క్వశ్చన్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నార్మల్గా భూమి తిరుగుతుంది తెలుసా? మీకు ఎప్పుడైనా ఫీల్ అయిందా? మనకు ఎప్పుడు ఫీల్ అవుతుంది. తాగిన వాళ్ళకి మాత్రం వెంటనే ఫీల్ అవుతుంది భూమి తిరుగుతుంది. ఇలా అంటుంటారు కరెక్ట్గా, ఎందుకు భూమి తిరిగినట్టు కనిపిస్తుంది వాడికి. సో ఎలా బ్యాలెన్స్ చేసుకొని ఇంటి దాకా వెళ్తాడు. వాడు బ్యాడ్ లక్ ఏంటంటే ఏదో ఒకటి కాలికి తగిలి ఫ్రంట్ పోజ్లో పడిపోతారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు నేను పడితే 2 చేయిలా పట్టుకుంటాను, మన అడ్డ పట్టుకుంటాం. తాగిన వాళ్ళు పడితే వాళ్ళకి చేయి ఏం రావు, కనెక్షన్ మిస్ అయి ఉంటుంది. స్ట్రేట్గా పడతాడు, ఇదన్నీ పోయింది.
డ్యామేజ్. లక్కీ ఏంటంటే గార్డెన్లో పడి ఉంటాడు, కొంచెం లైట్ స్క్రాచెస్ ఉంటాయి. ఎలాగైనా మేనేజ్ చేసుకొని వెళ్తాడు డోర్ దగ్గరికి. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయాలి. కీ ఓపెన్ చేయటం నైట్ పూట ఎంత కష్టం అంటే అంత కష్టం కాదు, ఎందుకంటే హోల్ చిన్నది, వెతకాలి ఎక్కడుందని. అర్థమైందా? అర్థం కావట్లేదు. అర్థమైంది. తర్వాత ఐ గాట్ ఇట్ మ్యాన్, ఐ గాట్ ఇట్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బుద్ధకి ఎన్లైట్మెంట్ ట్రీది కింద వచ్చిందంట. నాకు క్లాస్లో వస్తాయి స్టూడెంట్స్తో పాటు. ఓకే, ఆడు తాగున్నాడు కాబట్టి ఇంకా కష్టం. 20 నిమిషాలు పట్టిద్దంట కీ వేర్ ఇట్ ఈస్ ఐడెంటిఫై చేసి ఓపెన్ చేయడానికి. వాడు గుడ్ లక్ ఏంటంటే కీ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే హీ జస్ట్ గోస్ అండ్ సీ వాట్ ఈస్ ద వైఫ్స్ కండిషన్. వైఫ్ ఏంటంటే గట్టిగా నిద్రపో, ఒకసారి పడుకుంటే ఏం జరిగినా తెలియదు, అలా పడుకుందంట. అబ్బా థ్యాంక్ గాడ్ అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి మొత్తం అదే ఫస్ట్ ఎయిడ్ కిట్ అని తీసుకెళ్ళి అన్నీ రెడీ అయ్యి వెళ్ళి పడుకున్నాడంట. పక్కన వెళ్ళి పడుకున్నాడు. పొద్దునే 1 బకెట్ వాటర్ మీద పడితే ఎలా ఉంటుంది అలా లెగ్సాడంటే, ఓ మై గాడ్ ఏంటి బంగారం ఏమైందని. ఒరే లాస్ట్ టైం తల్లి నేను తాగనని చెప్పి ప్రామిస్ చేసావు, మళ్ళీ తాగొచ్చావు. ఖచ్చితంగా తాగలేదు బంగారం అన్నాడంట. తాగేవరా నువ్వు అన్నాడు. తాగలేదన్నాడు. ఆర్గ్యుమెంట్. స్మెల్ చూడన్నాడు. మొన్న నైట్ మొత్తం రెడీ చేసుకొని వచ్చాడుగా. ఎంత చెప్పినా వాడు అర్థం చేసుకోవట్లే. ఆమె చెప్తుంది నువ్వు ఖచ్చితంగా ఎలా చెప్తావు, రారా చూపిస్తాను. తీసుకెళ్తే అద్దాల్లో చూపించింది. లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళామే. ఓకే, నువ్వు వేరే ఇంట్లో పడుకుంటే పొద్దునే బకెట్ నీళ్ళతో లేపరమ్మా, టీతో లేపుతారు, టీ కప్తో. ఓకే, ఏంటంటే మన ఇంట్లో మాత్రం అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అవతల వాళ్ళ ఇంట్లో ఉండదు అలాంటి ట్రీట్మెంట్. సో వాట్ హ్యాపెన్స్ అంటే అద్దం ముందు తీసుకొచ్చి చూపిస్తాను, చూడరా ఈ అద్దం చూస్తే తెలిసింది నువ్వు నిన్న నైట్ ఎంత తాగేవాను. ఈడేం చేశాడంటే నిన్న నైట్ ఆయింట్మెంట్ బ్యాండెడ్ అని నా మొగం అని చెప్పుకొని అద్దాలకు పెట్టాడంట. అర్థమైందా? అర్థం కావట్లేదు. అంటే స్పృహలో లేని వాడిలో ఉన్న లోపాన్ని ప్రపంచం మీద తోసేస్తాడని ఇండైరెక్ట్గా చెప్పాను అనమాట. రేపు జాబు దొరకకపోతే నేనేం చేసేదమ్మా, వాళ్ళు చెప్పారు అలా చేసా చేయలేదు అని రీజన్లు చెప్పుకొని తిరుగుతారు. గవర్నమెంట్ జాబ్ ఇవ్వట్లా అంటే స్పృహలు లేని వాడు ఎవడాడు? నేనే. ఎప్పుడు అర్థమవుతుంది? ఒక బకెట్ నీళ్లు మన మీద వేసినప్పుడు, ఎవరైనా తీసుకెళ్ళి అద్దం చూపించినప్పుడు అర్థమవుతుంది. ఆ అద్దం అప్పుడు చూస్తారా ఇప్పుడు చూస్తారా అనేది ఇట్స్ అప్ టు యూ. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఐ వాంట్ యువర్ అటెన్షన్ ఆన్ దిస్ టాపిక్, నాట్ నౌ, ఫ్రమ్ నౌ టిల్ యూ గెట్ యువర్ పర్ఫెక్ట్ జాబ్. ఒక పర్ఫెక్ట్ జాబ్ ఎలా ఉంటుంది చెప్పండి చూద్దాం. వాట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ జాబ్? శాలరీ. తర్వాత శాలరీ కరెక్ట్గా ఉంటే చాలా. ఓకే, నేను ఫాస్ట్గా చెప్తా ఎందుకంటే వీఆర్ టేకింగ్ టూ మచ్ టైం అనిపిస్తుంది నాకు. ఓకే, యూ కంటిన్యూస్లీ సక్సీడ్. గ్రోత్ ఉండాలి, ఆపర్చునిటీ ఉండాలి, శాలరీ ఉండాలి. దాంట్లో లేదు, నాకు కాపీలో ఉంది. ఓకేనా? తర్వాత యూ హ్యావ్ ద యాప్టిట్యూడ్ టు యువర్ జాబ్ డ్యూటీస్. అంటే నీ స్కిల్స్ నువ్వు చేయాల్సిన జాబ్ డ్యూటీస్కి మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మంచి జోకర్ అనుకో, యూ కెన్ బికమ్ ఏ స్టాండప్ కామెడియన్. నేను తీసుకెళ్ళి రాకెట్ లాంచ్ దగ్గరికి పెడితే రాకెట్ ఇలా ఎందుకు ఇలా వెళ్తే బాగుంటుంది కానీ పంపిస్తారనమాట. యువర్ యాప్టిట్యూడ్, యువర్ స్కిల్స్, న్యాచురల్ ఎబిలిటీ అంటాం. యాప్టిట్యూడ్ అంటే ఏంటి? న్యాచురల్ ఎబిలిటీ. ఆ న్యాచురల్ ఎబిలిటీకి నీ జాబ్ స్కిల్ డ్యూటీస్కి మ్యాచింగ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ జాబ్. ఓకే, దెన్ కమ్స్ గుడ్ కలీగ్స్. మంచి కలీగ్స్ ఉండాలి. పార్టీకి పిలిచి రావాలి, మంత్ ఎండ్లో ఏమైనా బడ్జెట్ తక్కువ ఉంటే హెల్ప్ చేయాలి. అది కాదు, పనిచేసేప్పుడు అడ్డుకోకుండా, మన గురించి పుల్లలు పెట్టకుండా, జలస్ ఫీల్ అవ్వకుండా, మ్యూచువల్ ఎదుగులకి రీజన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్ ఏం చేస్తాము, ఒకరు చూసి ఇంకొకరు టీచ్ చేస్తాం. ఇట్స్ ఓకే. జాబ్లో అలాంటి యాటిట్యూడ్ వస్తే, అలాంటి కొలీగ్స్ వస్తే నరకం. పనిచేసే వాళ్ళని అడగండి, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని అడగండి, మీ తల్లిదండ్రులను అడగండి. ఓన్లీ రాజకీయం రా, ఓన్లీ పాలిటిక్స్ రా అంటారన్నారా? అన్ని విన్నారా ఎక్కడైనా? కలీగ్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. హౌ కెన్ యూ కంట్రోల్ ద కలీగ్స్?
ఐ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్. మనీయా? నీ శాలరీ మొత్తం వాళ్ళకే పెట్టాల్సి వస్తుంది. ఓకే, దట్ ఈస్ పర్సనాలిటీ. ఐ టాక్ అబౌట్ దట్. గ్రేట్ వర్క్ ఎన్విరాన్మెంట్. గ్రేట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అంటే వర్క్ చేసే చోట ఎన్విరాన్మెంట్ ప్రతిదీ ఉండొచ్చు. నువ్వు కూర్చునే సీటు, ఆ చుట్టూ ఉన్న ప్లేసు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఏ కెరియర్ కోచ్ అనుకుందాం. చాలామంది నాలాంటి కెరియర్ కోచెస్ రూరల్ ప్లేస్లో పనిచేయరు. ఎందుకంటే నేను చెప్పే సబ్జెక్ట్ని అంత సీరియస్గా తీసుకోరు. ఇన్ అర్బన్ సిటీస్ దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే దే నో వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్. ఏంటి, 10 ఇంటర్వ్యూకి వెళ్ళి ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పిన తీసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాడికే కెరియర్ కోచింగ్ గురించి అర్థమవుతుంది. గెటింగ్ మై పాయింట్. వర్క్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటారు. వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఐ షుడ్ హ్యావ్ అని. దట్ ఈస్ ఆల్సో. అండ్ రెస్పెక్ట్ ఫర్ ద మేనేజ్మెంట్. నువ్వు పనిచేసే బాస్ మీద నీకు రెస్పెక్ట్ ఉండాలి. అలాంటి బాస్ నీకు దొరకాలి. హౌ డూ యూ సెలెక్ట్ దట్ కైండ్ ఆఫ్ కంపెనీ? దట్ ఈస్ ఇంపార్టెంట్. అర్థమవుతా అర్థం కావట్లేదా? మీకు ఫామ్లో చూస్తే నేను కొన్ని ఫిలప్ చేయండి అని రాశాను. అక్కడ నేమ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఆ కోర్సు మీరు ఏం కోర్స్ చదువుతున్నారు అది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, డ్రీమ్ కంపెనీ అని రాశాను. అంటే నీకు ఎక్కడో ఆ కంపెనీ గురించి వినుంటావు, ఎవరో చెప్పుంటారు. ఆ కంపెనీలో పని చేస్తే నేను హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ డిజైర్డ్ ప్లేస్ ఆఫ్ వర్క్ అని రాశా. సారీ, డ్రీమ్ జాబ్ అండ్ పొజిషన్. ఆ కంపెనీలో ఏం జాబ్ చేయాలనుకుంటున్నావు అనేది కూడా మెన్షన్ చేయమన్నాను. చాలామంది, ఎంతమంది ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రెడీగా ఉంది? ఎంతమంది దగ్గర? గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా అమ్మా, ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఏమని పని చేయాలనుకుంటున్నావు? గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఏం లేదురా, ఎలా వెళ్ళినా ఎదుగుతాం మనం. ఏదో ఒక మార్గంలో పైన ఉన్నవాడు మనకు దారి చూపిస్తాడు. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇది చేస్తేనే ఎదుగుతారో, అది చేస్తేనే ఎదుగుతారని లేదు. ఇక్కడుంటే ఖచ్చితంగా చేరుకుంటాం. కానీ అలా అని చెప్పి కళ్ళు మూసుకొని నడుస్తుంటే ఆయన వచ్చినా కాపాడలేడు. ఒక క్లారిటీ ఉండాలి. ఆయన వచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే, సార్ పలానా చోటుకి తీసుకెళ్ళి దింపండి అని అయినా చెప్పడానికైనా నాకు క్లారిటీ ఉండాలి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఓకే, బట్ వాట్ గవర్నమెంట్ జాబ్? వేర్? విచ్ డిపార్ట్మెంట్? దట్ గివ్స్ మోర్ క్లారిటీ. నీ దారి ఈజీగా ఉంటుంది. రేపు నీ వల్ల వెళ్ళకపోతే ఎవరైనా సహాయం అడగడానికైనా క్లారిటీ ఉంటుంది. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కావాల్సిన అనుకున్న వాళ్ళు చాలామంది ఇంకా వాలంటీర్గా తిరుగుతున్నారు. కావాలంటే చూడండి, వాళ్ళ ఏంటి, ఏదో ఒక టైంలో గవర్నమెంట్ జాబ్ అయిపోతుందని. అవుతుందా? తెలియదు. దెన్ కమ్స్ ఎక్స్పెక్టెడ్ శాలరీ, డిజైర్డ్ ప్లేస్ ఆఫ్ వర్క్. అంటే ఎక్కడ పని చేయాలనుకుంటున్నావు అనేది కూడా మెన్షన్ చేయమని చేశాను. లాస్ట్లో అది ఫిలప్ చేయాలన్నమాట. నీ స్ట్రెంగ్త్స్ ఏంటి? స్ట్రెంగ్త్స్ అంటే బలం. ఫియర్ అంటే ఏంటి? వీక్నెస్. మనకు భయం ఎప్పుడు వస్తుంది? వీక్నెస్ ఉన్నప్పుడు. అది కూడా రాయమ. అంటే అంత క్లారిటీ వస్తుంది అన్నమాట వెన్ యూ థింక్ అబౌట్ యువర్ ప్యాషన్. సర్టన్ స్టెప్స్ ఏంటమ్మా? ఇట్స్ ఓకే, విల్ గివ్ హిమ్ లాస్ట్, నో ప్రాబ్లం, డోంట్ డిస్టర్బ్ ద సెమినార్. ఓకే, టైం ఎంత అయిందా? ఇంకా 1.5 hour ఉంది ఇక. ఓకే, ఉస్మాన్ ఫోన్ చేయి. బ్రేక్ కావాలా? ఎన్నింటికి? ఒక పని చేద్దామా, నా సెషన్ ఫినిష్ చేసి 10:45కి ఇచ్చేనా? అరే ఎంతసేపు బ్రేక్ కావాలమ్మా? 10:30 to 10:45? ఓకే. వాట్ నో? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఇదే బ్రేక్ అనుకుంటా, నేను 15 minutes బ్రేక్ అయిపోయింది అనుకుంటా. దెన్ లెట్స్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జాబ్ కావాలని ఒక క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది. అక్కడ పార్ట్ బిలో యూ కెన్ సీ సో మెనీ థింగ్స్. పార్ట్ 1, పార్ట్ 2 ఆ 2 మీరు చూస్తేనే మీకు ఏ ఫీల్డ్లో వెళ్ళాలనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్?
అది ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. అది మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు మార్క్ చేయాలి అది. అక్కడ నెక్స్ట్ పార్ట్ 1 పార్ట్ 2 అని మూడు ఆప్షన్స్ రాయమని రాశాను కదా, అది కూడా ఈ వర్క్ చేద్దామా ఇప్పుడు క్విక్గా? పెన్ ఉందా? లాస్ట్ క్లాస్ వచ్చాము, అడిగాను పెన్ను పేపర్ ఉందా అని. మిగతాది గర్ల్స్ లేదా? ఇప్పుడు అందరూ పెన్ తీసుకురావడానికి వెళ్తారా? సరే, బ్రేక్ అయ్యాక తీసుకుందాం ఇది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఏ కెరియర్ కౌన్సిలింగ్ మీన్స్. ఒక కెరియర్ కౌన్సిలింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది జస్ట్ వ్యూ చేస్తే ఐ విల్ పాస్ ఆన్ ద ఫైల్, తర్వాత చూడొచ్చు. ఓకేనా? సో ధనలక్ష్మి కేమ్ టు మై ఆఫీస్, వీ డిడ్ ఎ టెస్ట్, ఐ గేవ్ హర్ అబౌట్ 300 క్వశ్చన్స్. అమ్మాయి షీ రోట్ ఇట్ అండ్ హియర్ ఈజ్ ద రిజల్ట్. ఇంకా అమ్మాయికి కూడా చెప్పలేదన్నమాట, ఐ జస్ట్ గాట్ ఇట్. ఓకే, సో ప్రొఫైలింగ్, కరెంట్ స్టేజ్ ఆఫ్ ప్లానింగ్. కెరియర్లో వేర్ ఈస్ ఈ స్టాండింగ్? 4 పోర్షన్ ఉంటాయి. ఇగ్నోరెంట్, తర్వాత చూసుకుందాంలే అంటుంటే ఇగ్నోరెంట్ అంటాం. కన్ఫ్యూజ్డ్ అంటే ఏం చేయాలో అర్థం కావట్లే, థర్డ్ వన్ డిఫ్యూజ్డ్ అంటే కన్ఫ్యూజ్ స్టేజ్ కింద ఒక స్టేజ్ ఎక్కువ. మెథడికల్ అంటే ఒక రేంజ్లో క్లారిటీ ఉంది కానీ ఎగ్జాక్ట్గా తెలియదు. ఆప్టిమైజ్డ్ అంటే పర్ఫెక్ట్గా నా కెరియర్ ఏం చేయాలో నాకు తెలుసు, I don't need anybody's suggestion. Definitely I'll be working in this position, in this place, in this company అనే క్లారిటీ ఉంటే దట్ ఈస్ ఆప్టిమైజ్ స్టేజ్ అన్నమాట. ఎక్కడున్నారు మీరనే అర్థం చేస్తే ఈజ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. తర్వాత అలాగే వెళ్తే నెక్స్ట్ పార్ట్లో వచ్చేది పర్సనాలిటీ, కెరియర్ పర్సనాలిటీ. దాంట్లో 4 విషయాలు ఉంటాయి కెరియర్ పర్సనాలిటీలో. కెన్ ఐ హ్యావ్ ఎ చాక్? లేదా చాక్ వద్దు, చాక్ తీసుకుంటాం. ఓకే, 4 విషయాలు ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ ఎనర్జీ టు వర్క్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? రెండోది వీ నీడ్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ టు ప్రాసెస్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి పని చేయాలంటే, అవునా? మూడోది డిసిషన్ మేకింగ్. ఏంటి డిసిషన్ మేకింగ్? ఏ పని చేయాలన్నా ఒకటి ఎనర్జీ కావాలి, రెండోది ఇన్ఫర్మేషన్ కావాలి, మూడోది డిసిషన్ మేకింగ్ కావాలి, నాలుగోది అడాప్టబిలిటీ అంటే మన స్టైల్, లైఫ్ స్టైల్. 4 విషయాలు చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 రకాలు ఉంటాయి, ప్రతి దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్ అని 2 వర్డ్ ఉన్నాయి. ఎక్కడైనా విన్నారా ఇది? ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్ అని ఎవరు విన్నారు? హూ నోస్ దిస్ వర్డ్? ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్ అని తెలీదా? ఎవరైనా విన్నారా లేదా? నో, యూ డోంట్ నో దిస్ వర్డ్. ఓకే, ఎక్స్ట్రావర్ట్ అంటే బయట ప్రపంచాన్ని నుంచి నలుగురితో మాట్లాడుతుంటే వచ్చే ఎనర్జీని ఎక్స్ట్రావర్ట్ అంటారు. బయట జనాలతో బాగా మింగల్ అయ్యే వాళ్ళని ఎక్స్ట్రావర్ట్ పీపుల్ అంటాం. ఓకేనా? ఎక్స్ట్రావర్ట్, అవుట్ సైడ్ వరల్డ్. ఓకేనా? అలాగే ఇంట్రావర్ట్ అంటాం. ఇంట్రావర్ట్ అంటే ఏంటి? ఎవరితో కలవను, నేను నాతోనే ఉంటాను. కొంతమంది ఉంటారు మీ క్లాస్లో, వాడిని చూసి ఎప్పుడు చూసినా ఏంట్రా ఎవరితో మాట్లాడలేదు, ఆమె ఏంటి ఎవరితో కలవద్దని. యాక్చువల్లీ వాళ్ళు మీకన్నా ఎక్కువ మాట్లాడుతుంటారు కానీ వాళ్ళతోనే మాట్లాడుకుంటుంటారు. అంటే దొబ్బిందని కాదు, దట్ ఈస్ దేర్ పర్సనాలిటీ. ఐ డోంట్ నో, తెలుగు వర్డ్ రాంగ్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఓకేనా? అదే మీరు మాట్లాడుకునే వర్డే నీకు మైండ్ దొబ్బింది అంటారు కదా, అందుకే అలా నన్ను రాంగ్. అది బ్యాడ్ వర్డా? ఓకే. సో ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్ అంటాం. కొంతమందికి ప్రపంచంతో అవుట్ సైడ్ వరల్డ్తో కలిస్తే, అవుట్ సైడ్ వరల్డ్ని చూస్తే ఎనర్జీ వస్తుంది, మళ్ళీ స్కిల్స్ వస్తుంది. కొంతమందికి వాళ్ళతో వాళ్ళు మాట్లాడితేనే. ఇప్పుడు నీ పర్సనాలిటీ ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ? ఎక్స్ట్రావర్టా? ఓకే, ధనాస్ పర్సనాలిటీ 71% ఎక్స్ట్రావర్ట్, 29%. ఓకే, 29% ఇంట్రావర్ట్. 2 పర్సనాలిటీలో మనం ఉంటుంది కానీ పర్సంటేజ్ డిఫరెన్స్. నువ్వు తీసుకున్న కెరియర్ ఫీల్డ్ ఏంటమ్మా? సబ్జెక్ట్ బీఎస్సీ ఇన్ వాట్? కెమిస్ట్రీ. నీకు ఈ సూట్ అవ్వదు.
ద సబ్జెక్ట్ షీ హెస్ టేకన్ ఈజ్ నాట్ గోయింగ్ టు సూట్. కెమిస్ట్రీ గురించి 10 మందితో అడిగితే వస్తుందా, ల్యాబ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే వస్తుందా? ఇంట్రోవర్ట్ పర్సంటేజ్ హైయెస్ట్ ఉంటే ఆ పర్సనాలిటీకి మ్యాచ్ అవుతుంది. అర్థమవుతుందో అర్థం కావట్లేదు? అర్థం కాలే? ఇంట్రోవర్ట్ అంటే బయట వాళ్ళతో సంబంధం లేదు, నేను కూర్చుంటా, బుక్స్ తీసుకుంటా, ఏదో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటా, చేస్తూ ఉంటా, అనలైజ్ చేస్తా. బయట 10 మందితో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, ఒక ముగ్గురు ఉన్నారా, వాళ్ళ ముగ్గురు పక్కనే కూర్చొని నేను సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కుదిరిద్దా? యాసిడ్ వేస్తుంటాను, రే చూడరాయడా బేస్ అయిపోయింది. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? యూ కాంట్ కాన్సన్ట్రేట్ బీయింగ్ ఇన్ ఎక్స్ట్రావర్ట్. ఒకవేళ పని దొరికిన, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు అమ్మాయి సైలెంట్గా కూర్చుంటుందా ఎవరితో మాట్లాడకుండా? కెన్ షీ సిట్ ఫర్ 2 to 3 hours? పర్సనాలిటీ నేను చెప్తుంది, అంటే కుదరదని కాదు. ఇఫ్ షీ డిసైడ్స్ షీ కెన్ బికమ్ ఇంట్రోవర్ట్. దీన్ని పెంచుకోవాలి. దానికి ఏం చేయాలి? అన్నీ కట్ చేయాలి, ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి. డిస్కనెక్ట్ అయ్యి ఒకే చోట కూర్చొని బుక్స్ చదివి, యోగా చేసి, మెడిటేషన్ చేసుకుంటే ఈ పర్సంటేజ్ పెరిగిద్ది. అప్పుడు వాట్ హ్యాపెన్స్? నీకు జాబ్ ఉంటుంది, నీ పని ఉంటుంది, నువ్వు ఉండవు. మీకు అర్థమవుతుందో అర్థం? మీ ఎలాగైనా ఒక జాబ్ కొట్టాలనేది ప్రపంచంలో ఉన్న రేస్. నా సజెషన్ ఏంటి తెలుసా? నువ్వు నీలా ఉండి నీకు తగ్గినట్టు జాబ్ ఉండాలి. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు నువ్వు దానిలో పని చేసినా జాబ్ ఏంట్రా ఇది, నాకు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు అనిపించకూడదు. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఈరోజు బాగుంటుంది, సరదాగా మాట్లాడుకొని, కలర్ డ్రెస్ వేసుకొని ఎప్పుడో రావచ్చు, కాలేజ్కి లేట్గా వచ్చినా పర్లేదు అనుకునే యాటిట్యూడ్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. మేబీ ఐ డోంట్ నో. అలాంటి జాబ్ దొరికితే సూపర్. ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడాలి, నాకు వినిపించట్లేదు. లేకపోతే ముందుకు వచ్చేయండి చెప్తా. ఓకే చాలు చెప్పండి. ఓకే కూల్ ఓకే సార్, అంటే ఒక మనిషి శాలరీ ఓకే ఈజ్ వెరీ సీరియస్. గుడ్ టాక్ మా. ఓకే, ఒక మనిషి శాలరీని బేస్ చేసి తన యొక్క ఇంటెన్షన్స్, తన యొక్క అలవాట్లు మార్చుకుంటాడు. డెఫినెట్గా ఎందుకంటే అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్ని బట్టి తన యొక్క సిచ్యువేషన్స్, తన యొక్క ఇంటెన్షన్, అలవాట్లు మొత్తం మార్చుకొని దాని బేసిస్ తను మూవ్ అవుతాడు. ఇప్పుడు అలా రావడం వల్ల, ఇప్పుడు అమౌంట్ రావడం వల్ల అతను కూర్చోడు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, 3 lakhs వస్తుంది, 3 lakhs వస్తుంది కాబట్టి మీరు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ 3 lakhs కాకుండా 50,000 వచ్చే, అంటే మీకు అనుకున్న శాలరీ లేకపోతే మీరు ఎలా వస్తారో రారు. అర్థమవుతుంది సార్? గుడ్ పాయింట్. నాకు ఒక సింపుల్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఫస్ట్ శాలరీ ఇచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారా, ఇంటర్వ్యూ తీసుకొని శాలరీ ఇస్తారా? ఇప్పుడు నాకు 3 లక్షలు ఇవ్వాలంటే, 3 లక్షలు ఈడికి ఇవ్వాలంటే ఆడు ఆ లెవెల్లో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది? జస్ట్ బికాస్ ఆఫ్ పర్సనాలిటీ మాత్రమే. మీకు ఆ లెవెల్ లేనప్పుడు మీరు ఎందుకు ఇంటర్వ్యూ అంటే అటెండ్ అవుతారు? అదే నేను చెప్పిందమ్మా, నేను అదే చెప్తుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, నీ క్లారిటీ ఉందిగా? ఓకే నెక్స్ట్ ముందుకు. ఏదో యూకే అన్నారు, క్వైట్ మా. ఇప్పుడు ఏదో జాబ్ గురించి మాట్లాడారు మీరు, ఎక్కడో వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, అంటే 2 years పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, తర్వాత ఏంటంటే ఆ వర్క్ పర్మిట్ జాబ్ సంబంధించిన తర్వాత అక్కడ అంటే మా బాబాయ్ చేస్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చదవని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ హాజ్ ఎ గుడ్ పాయింట్. యూకేకి వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుని, అక్కడ ఎవరో రిలేటివ్ ఉన్నారు చేసుకుంటున్నాను. యూకేకి వెళ్ళడానికి, ఎంఎస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 20 lakhs. సో యూ కెన్ అఫోర్డ్. ఓకే, సింపుల్గా చెప్తారు. నేను మీకు కాల్ చేశా, మీ బాబాయ్తో మాట్లాడా, బాబాయ్ ఉన్నారా అంట. ఎవరు కెన్ ఐ టాక్ టు యువర్ అంకుల్? ఫోన్లో మాట్లాడుతాను, మీరేమంటారు? మీ బాబాయ్ కాదు, మీరు బాబాయ్ కాదు, మీ బాబాయ్ ఇంట్లో ఉన్నారు, నేను ఫోన్ చేసా, మీరు ఎత్తారు. కెన్ ఐ టాక్ టు యువర్ అంకుల్ అన్నాను. జస్ట్ కెన్ ఐ టాక్ టు యువర్ అంకుల్? నో, ఇంగ్లీష్లో చెప్పండి నాకు. నేను చెప్తుంది ఏంటంటే, రాకపోయినా అంకుల్ ఈజ్ నాట్ దేర్ అంటాం నార్మల్గా, అవునా? యూకే వాళ్ళు ఎలా అంటారు తెలుసా? ఐఎమ్ అఫ్రేడ్.
ఇట్స్ నాట్ దేర్. అంటే ఐఎమ్ అఫ్రైడ్ అంటే ఏంటి? నో అనడానికి వాళ్ళు వాడే ఒక ఫ్రేజ్. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లే. బ్రదర్ మీ గోల్ క్లారిటీ ఉంది, నేను లేదనట్లే. చాలామందికి ఆ క్లారిటీ లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మీకు క్లారిటీ ఉన్నా వచ్చి రాబోయే ఛాలెంజెస్ తెలియదంటున్నాను. యువర్ బాబాయ్ నువ్వేమంటున్నావు? పర్సనాలిటీ చంపుకొనైనా జాబ్ తీసుకుంటాను అంటున్నావు. నేనేమంటాను నీకు పర్సనాలిటీ తగ్గినట్టు జాబ్ తీసుకోమంటున్నాను. పర్సనాలిటీకి జాబ్కి అసలుకి నాకు అర్థం కావట్లేదు. చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఎలాంటి వాడు తెలుసా? 9:30కి వెళ్ళాలనిపిస్తా, 9:30కి వస్తా. 1:00కి రావాలనిపిస్తా, 1:00కి వస్తా. మీన్స్ జాబ్కి రిపోర్ట్ అవుతా. ఎవడో ఒకడు వచ్చి రేపు నుంచి కరెక్ట్గా నువ్వు 7:00కి రావాలంటాడు. 7:00కి వస్తాను. వచ్చిన వెంటనే నాకు జాబ్ ఉండాలి. 9:30 దాకా 7 నుంచి 5 ఊరికి కూర్చొని వెళ్ళు అంటాడు. కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. శాలరీ ఇస్తున్నాను కదా నువ్వు రా కూర్చో అంటారు. నాకు నచ్చదు. దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఓకే, నచ్చినప్పుడు సాలరీ పీస్ మీరు ఏం చేస్తారు? అటెండ్ అవుతారు. శాలరీ ఇస్తానని చెప్పి కూర్చుంటాను. కూర్చోను నేను. నువ్వు కూర్చోను, నేను వెళ్ళిపోతా. 1 రోజు కూర్చుంటా, 2 రోజు కూర్చుంటా, 3 రోజు 4 రోజు కూర్చుంటే పిచ్చి ఎక్కుతుంది నాకు. అది నా పర్సనాలిటీ. అది నా పర్సనాలిటీ. నా ఇంటెన్షన్ కాదు, నా పర్సనాలిటీ, నా వ్యక్తిత్వం. అది కొంతమంది ఉంటారు. సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనకు ఫిక్స్డ్ శాలరీ ఉండేది. కొంత కంపెనీని కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ కంపెనీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రాబ్లం వస్తే మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి. బాస్కి ఒకేసారి 4 కాంట్రాక్ట్లు పోయినాయి, రెన్యూ అవ్వలే. 8 ఎంప్లాయీస్ కూర్చున్నాం. ఏంటి? బాస్ వచ్చి చెప్పారు, ఏం బాధపడమాకంటారు, మిమ్మల్ని జాబ్ నుంచి తీయను, 6 నెలల సంవత్సరం ఇంకో కాంట్రాక్ట్ వచ్చేదాకా మీకు ఇస్తానన్నాడు. ఏంటి? శాలరీ. నేను నా ఫ్రెండ్స్ అందరూ డైలీ పొద్దున వస్తాము 9:00కి. అక్కడ ఒక బేకరీలో మా బాస్ అకౌంట్ ఉంటుంది కంపెనీ. వెళ్ళి ఎగ్ పఫ్ టీ తాగుతాము, మళ్ళీ కూర్చుంటాం. మధ్యాహ్నం లంచ్ తెప్పిస్తాడు, తింటాము. సాయంత్రం స్నాక్స్, వెళ్తున్నాం. 1 రోజు కూర్చున్నా, 2 రోజు కూర్చున్నా, 3 రోజు కూర్చున్నా, 4 రోజు కూర్చోలేకపోయా నేను. మిగతా వాళ్ళు కూర్చున్నారు. నేను ఒకే క్వశ్చన్ అడిగా, నాకు పని ఉంటే పెట్టుకోండి, కూర్చొని మేపు మాకండి. అక్కడ ఏమంటే నీకు శాలరీ వస్తుంది కానీ నీ గ్రోత్ రాదు. ప్రతిరోజు నువ్వు జాబ్కి వెళ్ళినప్పుడు నువ్వు చూడాల్సిన శాలరీ మాత్రం కాదు, గ్రోత్ ఆపర్చునిటీ ఉందా లేదా. ఈరోజు 3 లక్షల శాలరీ అంటే నేను హ్యాపీగా కూర్చోనేది కాదు వాస్తవం. నాకు 2024కి 30 lakhs కావాలి మంత్లీ. అంటే నాకు డైలీ పని ఉండాలి, నా కెపాసిటీ నేను పెంచుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్. అదే పర్ఫెక్ట్ జాబ్కి స్టార్టింగ్లో అదే చెప్పింది మీకు. యూ నీడ్ బోత్. వాట్? గ్రోత్ ఆపర్చునిటీ, శాలరీ, 2 ఉండాలి. శాలరీ ఇచ్చేసిన 3 లక్షలు, జీవితాంతం 3 లక్షల శాలరీ ఓకేనా? నాట్ ఓకే. ఈరోజు ఓకే అంటావు. ఎందుకు? 3 లక్షలు అంటే పెద్ద అమౌంట్ ఈ రోజుకి. అదే నువ్వు 4 ఏళ్ళు 3 లక్షలు, ఒక సంవత్సరం నీకు 3 లక్షల శాలరీ వస్తే తొక్కలో జాబ్ రా, 5 లక్షలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అనిపించిన రోజు ఏం చేస్తావు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఎలాంటి వాళ్ళకి అర్థమవుతుందంటే, జాబు చేసి చిరాగా పుట్టి ఎందుకురా చేస్తున్నాము, వాళ్ళు ఏం కంపేర్ చేసుకుంటున్నారో తెలుసా? మీ బాబాయ్ అనొచ్చు యూకేలో ఎంఎస్ చేసుకొని వస్తారు. నేను యూకేలో ఎంఎస్ చేసుకొని వస్తే నువ్వు ఎక్కడ పని చేస్తావు? ఇక్కడ చేస్తావు, యూకేలో చేస్తావు, బిజినెస్ పెట్టుకుంటావు. పెట్టుబడి అదే ఎంత సంపాదిస్తావు, ఎలా సంపాదిస్తావు? మంత్లీ 3 lakhs శాలరీ గ్యారంటీనా? పక్కా. ఎవరికి? వాళ్ళకి వస్తుందా? గ్యారంటీ వస్తుందా? ఓకే, లేదు, దట్స్ ఎ గుడ్ చాయిస్. ఓకే, ఇలాంటి ఆప్షన్ ఉన్నవాళ్ళు ఎంతమంది? ఇందాక చెప్పాగా, ఒక్క రాయ కొడతా ఆ రాయిలో మ్యాంగో పడుతుందని. యువర్ లక్కీ మ్యాన్. యువర్ ఎ లక్కీ మ్యాన్. బట్ నాట్ ఆల్ ఆర్ లక్కీ పీపుల్. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? లాస్ట్ టైం చెప్పి హైదరాబాద్కి వెళ్తాను, మా బాబాయ్ ఉన్నారు, అక్కడే తిని హ్యాపీగా ఉంటాను. కరెక్టా? అవునా కదా? ఇప్పుడు నాకు బాబాయిలు ఉన్నారు, అంకల్ ఉన్నారు, ఆంటీలు ఉన్నారు. 3 రోజులు 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటాను, బాగానే ఉంటుంది. శివ వచ్చాడు కదా, చికెన్ మటన్ ఏం కావాలో చేసి పెడతారు. 5వ రోజు వచ్చేప్పుడు పాల ప్యాకెట్ తీసుకొస్తా అంటే, మా ఖాళీగా తింటున్నావు తీసుకురా. అప్పుడు నేను వెళ్ళి 30 రూపాయలు ఇవ్వమని అడగనుగా. సరే పాల ప్యాకెట్కి వెళ్తా, మిల్క్ బ్రెడ్ పట్టుకెళ్ళాలి. 4-5 రోజులు ఉంటే తీసుకెళ్ళాల్సి మన ఇంట్లేగా చేయాలి కదా. అప్పుడు అది రియల్గా కాదు. వాట్ ఐఎమ్ సెయింగ్, యూ హ్యావ్ ఏ సూపర్ కాన్ఫిడెన్స్, దట్స్ ఓకే. అలాగే జరగాలనుకుంటాను. ఒకవేళ అలా జరగకపోతే హౌ ఆర్ యూ ప్లాన్డ్?
ఈరోజు మీ బాబాయ్ చెప్పిన ఎక్స్పీరియన్స్తో పాటు నువ్వు ఉన్న నీ ఎక్స్పీరియన్స్తో పాటు చెప్తున్నావు. మీ బాబాయ్ పర్సనాలిటీ నీ పర్సనాలిటీ ఒకే అని ఎలా చెప్తావు? ఎక్స్ట్రావర్టా ఇంట్రావర్టా అని ఇందాక నేను అడిగాను. ఓకేనా? ఒక్కటి. రెండోది వస్తుంది ఏంటది? ఏం చెప్పాను? ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ 2 రకాలు ఉంటుంది. కొంతమంది సెన్సింగ్ ఉంటుంది, కొంతమంది ఇంట్యూటివ్. సెన్సింగ్ అంటే ఏంటి? ఇంట్యూటివ్ అంటే ఏంటి? సెన్సింగ్ అంటే వాస్తవం, చుట్టూ ఏం జరుగుతుందో చూసుకొని కళ్ళారా చూసి అనుభవించి దాన్ని మాత్రం నమ్మేవాళ్ళు సెన్సింగ్ పర్సనాలిటీ. ఇంట్యూటివ్ అంటే ఊహలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఊహలోనే తీశారు సినిమా. బాహుబలి ఏంటి ఇలా ఉంటుంది, కరెక్ట్ ఆర్ నాట్? క్లిక్ అయితే పర్లేదు. సావును కూడా ఊహలో చేశారు, క్లిక్ అవ్వలే. నో నాకు తెలీదమ్మా, మీరు మాట్లాడుకుందని చెప్తున్నాను. ఐ రియలీ డోంట్ నో సావు ఏంటి బాహుబలి ఏంటి నాకు తెలీదు. మాట్లాడేది జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, అంటే నేను ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చూసుకొని నేను ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటానా, లేకపోతే ఇంట్యూషన్గా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్ ఆన్ ఇంట్యూషన్. నా ఫీల్డ్లో ఇంట్యూషన్ పనికి వస్తుంది. అంటే ఫ్యాక్ట్స్ చూడను, నాకు పిడుగురాళ్ళ ఫ్యాక్ట్ ఏంటి తెలీదు, మీ ఇంట్లో పరిస్థితులు తెలీదు, కానీ వీళ్ళందరూ సక్సెస్ అవ్వచ్చు అనేది ఆలోచన నాకుంది. అంటే ఐ ఇమాజిన్. కానీ అదే ఇక్కడ లోకల్ ఉన్న టీచర్స్ దగ్గర కానీ లోకల్ ఉన్న మనుషుల్ని కానీ అడల్ట్స్ని అడిగితే వాళ్ళ సెన్సింగ్తో చెప్తారు క్లీన్గా, ఇలా కాదు శివ, ఎందుకంటే వాళ్ళు వాస్తవంలో చూస్తుంటారు. నువ్వేంటి? యు ఆర్ ఇంట్యూటివ్, కరెక్ట్? దెన్ ఎందుకంటే రిలేటివ్ కదా సార్, అండ్ రిలేటివ్ కాబట్టి నో, యూ హ్యాడ్ బీన్ టు యూఎస్ యూకే. సార్ యూ హ్యాడ్ బీన్ టు యూకేకి వెళ్ళారా? లేదు లేదు. నేను అదే చెప్పింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రాసెస్ బట్టి నువ్వు ఊహించుకున్నావు, కానీ యు ఆర్ నాట్ సెన్స్డ్ ఇట్. ఓకే రైట్. పర్సనాలిటీ చెప్తుంది ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఇంట్యూటివ్ రాంగ్, సెన్సింగ్ కరెక్ట్ అని చెప్పట్లే. ఒరే ఏం బంగారం, పాయింట్ మర్చిపోతున్నారు మీరు. యూకేలో వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మనం గొడవ పడుకుంటున్నాం. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్, దట్స్ ఆర్గ్యుమెంట్. నా అర్థం కాదు. నువ్వు యూకేకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు నాతో మీ గెటింగ్ మై పాయింట్. ఓకే, ఇంట్యూటివ్ అంటే ఊహలో ఆలోచించుకొని ఇమాజిన్ చేసుకొని, అది ఆర్ట్ వర్కర్ అని ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కొరియోగ్రాఫర్, వాడు ఊహ చేసుకోవాలి, కానీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చేస్తే కొత్త స్టెప్ రావు, అదే స్టెప్ మళ్ళీ కాపీ అవుతుంది. వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సనాలిటీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కెరియర్ పాత్. బ్రదర్, మీరు ముగ్గురు ఒకే చోట కూర్చుంటే మీరు వినట్లేదు అనుకుంటా, యూ కెన్ లీవ్ ద క్లాస్. ఐ విల్ గివ్ ఆల్ ద పర్మిషన్ టు యూ. మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, అవునా? అర్థం కాదా? నేను ముందే చెప్పాను, ప్రతి మనిషిని రెస్పెక్ట్ చేసేది ఫస్ట్ నేను నేర్చుకున్న ధర్మం అని. దిస్ ఈజ్ టూ మచ్ యార్. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే లెట్స్ కట్ ఇట్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో డిగ్రీ చదువుతున్నారు, డిగ్రీ అయిన తర్వాత ఏంటంటే జాబ్ కొట్టాలని అనుకుంటారు కదా, ఇప్పుడు ఆర్మీ కొట్టాలని అనుకుంటారు. ఓకేనా? అంటే ఆర్మీ కొట్టాలనుకున్నప్పుడు ఇమాజినేషన్ ఇస్తాడా, లేకపోతే అక్కడ చేసి వచ్చి తను కొట్టాలనుకుంటారు? అది నాకు తెలియదు. ఆడిని 10 క్వశ్చన్లు అడిగితేనే అర్థమవుతుంది నాకు. కదా అతను వాళ్ళు ఆలోచించేది కూడా. ఏది? అదేమ్మా నేను చెప్తుందంటే, వాడు పర్సనాలిటీ ఏంటని అర్థం చేసుకునేదానికే కెరియర్ కౌన్సిలింగ్ అంటాను నేను నీకు. దట్ ఈజ్ వాట్ వీ డిడ్, ద ప్రాసెస్. అర్థం చేసుకోవాలంటే, నువ్వు నిన్ను అర్థం చేసుకోవాలంటే కొన్ని క్వశ్చన్స్, కొన్ని రే బాబాయ్ నువ్వు వెళ్ళా బయటకు రా. ఏంటమ్మా భుజీ, నా టాపిక్ అర్థమైందా నీకు? ఐఎమ్ జస్ట్ టాకింగ్ నాట్ అబౌట్ జాబ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. అక్కడ 16 రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఈ రూమ్లో 16 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఒక్కొక్క పర్సనాలిటీకి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది. ఆ పర్సనాలిటీ కాంబినేషన్లో వాళ్ళు ఎనర్జీ ఎలా తీసుకుంటారు, ఎక్స్ట్రావర్ట్గా తీసుకుంటారా ఇంట్రావర్ట్గా? కొంతమంది అంటారు ఏమైనా చేయాలంటే ఒంటరి కాసేపు వదిలేస్తే వాళ్ళు ఏదో చేసుకొని వస్తారు. ఏదో సొల్యూషన్ కావాలంటే వాడు కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని రాస్తే సొల్యూషన్ వస్తుంది. కొంతమందికి 10 మందితో మాట్లాడితే సొల్యూషన్ వస్తుంది. ఆ 10 మందితో మాట్లాడేవాడు ఎక్స్ట్రావర్ట్ పర్సనాలిటీ అంటాము, ఒంటరిగా కూర్చొని చేసేవాడిని ఇంట్రావర్ట్ పర్సనాలిటీ అంటాం అన్నాను. అదే ఇంకా కొంతమంది ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఊహించుకొని కొంతమంది కొన్ని పనులు చేస్తారు, కొంతమంది ఊహించుకోలేరు. వాళ్ళకి ఎగ్జాక్ట్ ఎవరే ఇప్పుడు నువ్వు చెప్తావు కదా, నేను అడుగుతున్నాను, నేను యూకేని ఊహించుకోలేకపోతున్నాను. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఎందుకంటే కొంతమంది ఊహించుకోలేరు.
వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఫిగర్స్ కావాలి. పలానా అడ్రస్, పలానా డేట్లో, పలానా ఇది అని నేను చెప్తే వాళ్ళ పర్సనాలిటీ ఉంటుంది. ఏ పర్సనాలిటీ ఎవరిదో నాకు తెలియదు. వాడికి 100 క్వశ్చన్లు అడిగితేనే అర్థమవుతుంది. దట్ హ్యాపెన్స్ ఆన్ 1-on-1 కౌన్సిలింగ్. అర్థమైందా? అర్థం కాలేదు. అండ్ ఏంటంటున్నానంటే మస్ట్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే నిన్ను నువ్వు అర్థం చేసుకుంటేనే నీకు తగినట్టు జాబు వెతకగలుగుతావు అనేది పాయింట్. ఇప్పుడు ఎక్స్ట్రావర్ట్ ఇంట్రోవర్ట్ చెప్పారు కదా, ఈ రెండింటిలో ఏ చేసినా సరే ఇప్పుడు నేను ఓన్ ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇద్దరికి ఒక క్యాన్సర్ వచ్చింది ఒక రైట్ నా. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఐ మీన్ దీనివల్ల యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ మనకి బుజ్జి పొలిటీషియన్ అవ్వాలంటే ఎక్స్ట్రావర్ట్ పర్సనాలిటీ ఉన్నవాడు ఈజీగా పొలిటీషియన్ అవుతాడు. ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ ఉన్నవాడు సైంటిస్ట్ అవుతాడు. అంతే. 10 మందితో మాట్లాడి అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నవాడు సేల్స్ పర్సన్ అవుతాడు. ఇఫ్ యు ఆర్ ఏ ఇంట్రోవర్ట్ యూ కాంట్ బి ఏ మార్కెటింగ్ పర్సన్, ఫెయిల్ అవుతావు. అదే కాదు, అదే చెప్తుంది. సి వాట్ ఐఎమ్ టెలింగ్ అంటే నువ్వు నీ పర్సనాలిటీకి, నీ వెళ్ళే జాబ్కి, జాబ్ డ్యూటీస్కి, వర్క్ ఎన్విరాన్మెంట్కి మ్యాచ్ అవ్వాలంటే నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. గెటింగ్ మై పాయింట్? ఓకే. ప్యాషన్ ఐడెంటిఫై చేయాలంటే నాకేం జాబ్ కావాలని, లేకపోతే 10 years 5 years తర్వాత ఒక సాచ్యురేషన్. ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ జాబ్ అందరూ తీసుకుంటారు దేనికి తెలిసి చెప్పు? శాలరీ కోసం. ఫస్ట్ ఒక జాబ్ కొట్టేయాలని. అవునా మేడం? అదే ఎగ్జైట్మెంట్లో ఒక జాబ్ తీసుకుంది. నేను తీసుకున్నా 4,000 శాలరీకి కాల్ సెంటర్లో 2005లో. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అటెండ్ చేసింది ఒకే ఇంటర్వ్యూ. ఇంట్లో చెప్పొచ్చా? ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అవుతా, ఆ జాబ్ దొరికితే వెళ్తా, లేకపోతే ఆటోతో వెళ్తా చెప్పి వెళ్ళా. ఫస్ట్ ఇంటర్వ్యూ పాస్ అయ్యాను. 4,000 శాలరీ. ఆ రోజుకి డిప్లొమాకి 4,000 రేంజ్ 2005లో బెంగళూరు. గాట్ ద జాబ్. 2 ఏళ్ళు పనిచేసా. తొక్కల జాబా, దీనికన్నా ఆటో డ్రైవింగ్ బెటర్ అనిపిస్తుంది. ఆటోతో పాటు ఆటోలో 15,000, దీంట్లో 4,000, 2 నేను వదలలేదన్నమాట. ఐఎమ్ జస్ట్ టాకింగ్. అప్పుడు కెరియర్ స్టార్టింగ్లో గైడెన్స్ లేకపోతే ఏమవుతుందని. నా సీనియర్స్ అందరూ జాబ్ మానేసి వేరే చోటుకి వెళ్ళారు. వాళ్ళకి 7,000, 9,000, 10,000 శాలరీ. వాళ్ళకి ఫోన్ చేసి ఒక జాబ్ చూడండి, జాబ్ లేదు. జాబ్ ఉంది కానీ వాళ్ళకి కావాల్సిన రిలేటివ్స్ అందరికీ జాబ్ చెప్తున్నారు. బై యాక్సిడెంట్ ఐ గాట్ టు నో దట్ దెర్ ఇస్ అ వేకెన్సీ. వెళ్ళా, అక్కడ కూడా చెప్పేలా ఇదొక్క ఇంటర్వ్యూకి వెళ్తా వస్తా, లేకపోతే ఈ జాబ్ ఆ జాబ్ 2 మానేసి ఆటో దిగుతా. వెళ్ళాను. ఫస్ట్ ఇంటర్వ్యూ 7,000 శాలరీ. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. బాస్ నా సీనియర్స్ అందరూ. ఒక్కొక్కడు 9,000. 3 నెలలు 13,000 అయింది నా శాలరీ అదే జాబ్లో. ఎందుకు? మై వర్క్ ఎన్విరాన్మెంట్లో నా స్కిల్స్ని అనలైజ్ చేసుకొని నేను చేయగలుగుతాను. కొంతమందికి అది బ్లెస్సింగ్, గైడెన్స్ అవసరం లేదు. కొంతమందికి, చాలామందికి కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ అవసరం ఉంటుంది అనేది నా పాయింట్. అర్థమవుతుందో అర్థం కావట్లేదా? క్లియర్? కొంతమంది అంటారు డిగ్రీ చదివితేనే జీవితం అని. మీ పేరెంట్స్ చాలామంది అంటుంటారు ఎలాగైనా డిగ్రీ కంప్లీట్ చేశాను. నిజంగా చెప్పండి, డిగ్రీ చదివితేనే జీవితమా, లేకపోతే జీవితం లేదా? లేదా? మరి ఎందుకు డిగ్రీ చదువుతున్నారు? ఒక గైడెన్స్ ఉంటుందని. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కూడా వినాలని లేదు బ్రదర్. ఒక ఐడియా ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకా నువ్వు చేసేదానికి మ్యాచ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ చేసేప్పుడు ఇలా కెరియర్ రిపోర్ట్ ఉందనుకో నీ దగ్గర, నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు చూసుకుంటావు రే నేను ముందుకు వెళ్తున్నాను లేదని. రెఫరెన్స్ మార్క్ ఉండాలిగా. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నావు, 100 మార్క్స్కి ఏం లేకపోతే నువ్వు ఎంత వస్తే ఎంత రాస్తావు? యూ హ్యావ్ ఎ లిమిట్ రైట్. రెఫరెన్స్ పాయింట్ అంటాం మనం. ఆ రెఫరెన్స్ పాయింట్ ఈస్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. దానికి మించి ఫేట్ ఏం చేయలేము. దీనికన్నా గొప్పదేంటి? ఫేట్. ఐ డోంట్ నో వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్, డిసిషన్ మేకింగ్లో చాలామంది ఉంటారు. థింక్ చేసి డిసిషన్ తీసుకునే వాళ్ళు ఒకరు ఉంటారు, ఫీల్ చేసి డిసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. థింకింగ్ అండ్ ఫీలింగ్. ఒక్క డిసిషన్ తీసుకోవాలి, జాబ్లో అయినా లైఫ్లో అయినా ఏనైనా. వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ? థింకింగా ఫీలింగా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తల్లి డిసిషన్ తీసుకునేప్పుడు థింకింగ్ చేసి డిసిషన్ తీసుకుంటుందా, ఫీలింగ్తో డిసిషన్ చేసుకుంటుందా? రెండే ఆప్షన్ ఉన్నాయి. అమ్మ ఎప్పుడైనా ఏదైనా డిసైడ్ చేసేప్పుడు థింకింగ్ చేసుకొని డిసిషన్ తీసుకుంటుందా, ఫీలింగ్ యూజ్ చేసుకొని డిసిషన్ తీసుకుంటుందా? థింకింగేగా. థింకింగ్ ఫీలింగ్ డిఫరెన్స్ ఏంటి? థింకింగ్ అనుకుంటే ఎవడు ఏమంటే అనుకుంటే నాకేంటి, నేను చెప్పేది కరెక్ట్ కాబట్టి కరెక్ట్ అయిన డిసిషన్ ఇస్తున్నానని చెప్పి కొన్ని పథకాలు కానీ కొన్ని ఏదైనా ఒకటి చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరిని పట్టించుకోవట్లే నాతో మాట్లాడుతున్నారు, అది థింకింగ్.
ఫీలింగ్ కొంతమంది ఉంటుంది. ఇంకా కొంతమందికి ఇదే నన్ను అడగాలనుకున్నా కూడా వాడేమనుకుంటాడో వీళ్ళేమనుకుంటారో అవతల వాళ్ళ గురించి ఆలోచించి డిసిషన్ తీసుకునేది ఒక పర్సనాలిటీ. ఇది రెండులో రైట్ ఏది రాంగ్ ఏది? బోత్ రైట్ రాంగ్ లేదు, ఇది రైటే ఇది రైటే. దిస్ ద ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళు అలాంటి జాబ్లో ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఇలాంటి జాబ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్లో పని చేయాలి, థింకింగ్లో ఉండాలా ఫీలింగ్లో ఉండాలా? ఫీలింగ్లో ఉండాలి. ఎన్జిఓలో పని చేయాలి, థింకింగ్లో ఉండాలా ఫీలింగ్లో ఉండాలా? ఫీలింగ్లో ఉండాలి. ఎన్జిఓ అంటే సోషల్ సర్వీస్ కదమ్మా. అప్పుడు 10 రూపాయలు ఎందుకు దానం చేయాలనుకుంటున్నా ఎలా ఉంటుంది? హ్యూమన్ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి, ఫీలింగ్, అప్పుడు ఆ జాబ్ తీసుకుంటావు. డాక్టర్ ఫీలింగ్లో ఉండాలా థింకింగ్లో ఉండాలా? థింకింగ్లో ఉండాలి, ఫీలింగ్లో ఉండకూడదు. ఎప్పుడు ఫీలింగ్ ఎమోషన్స్ ఉండకూడదు ఆడికి. సేల్స్ పర్సన్ థింకింగ్ ఉండాలా ఫీలింగ్ ఉండాలా? ఫీలింగ్ ఉంటే జన్మలో నువ్వు ఒక్క సేల్ కూడా చేయలేవు. కస్టమర్కి 100 ప్రాబ్లం ఉన్నాయరా? ఉన్నాయి బ్రదర్, అర్థమైందా? 1000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడు రెంటే కట్టలేదు, నీ ప్రోడక్ట్ కొనాలి, వాడు కష్టాలు చెప్తున్నాడు, ఫీల్ అయిపోయావు, సేల్ వదిలేసి వస్తావా? థింక్ చేయాలి బ్రదర్, నీ ప్రాబ్లమ్స్ అది, దాంట్లో 1 ఆఫ్ ది ప్రాబ్లం కోసం ఈ ప్రోడక్ట్ కొనాలి. ఇప్పుడు నేను కెరీర్ కౌన్సిలింగ్ వెళ్ళేప్పుడు చాలామంది అంటారు, సార్ చాలా కష్టంలో ఉన్నాము, నాకు కొంచెం చెప్పవా? ఏం లేదా? ఏం లేదని చెప్పుకు నవ్వుతూ ఏం లేదంటున్నాడు పక్కన. ఓకే, ఏం లేదంట బ్రదర్. ఓకే ఓకే, నౌ థింకింగ్ ఫీలింగ్ అర్థమైందా? డిసిషన్ మేకింగ్ టైం అయిందా? బ్రేక్కి టైం ఎంత? 10:30 కాదమ్మా బ్రేక్ చెప్పింది మీరు. నేను క్లాస్ స్టార్ట్ చేసింది ఎన్నింటికమ్మా? 8:30. బ్రేక్ టైమింగ్స్ నార్మల్గా ఎన్నింటికి ఉంటుందప్పా కాలేజ్లో? మరి ఇంకేంటి? అర్జెంట్గా బ్రేక్ కావాల్సిన వాడు రేజ్ యువర్ హ్యాండ్. అర్జెంట్గా ఇప్పుడే నాకు బ్రేక్ కావాలి. లేదుగా? అది కూడా చేయరు. కరెక్ట్. థింకింగా ఫీలింగా? ఫీలింగ్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో చేతులు ఎత్తే అని. పర్సనాలిటీ గెటింగ్ డిసిషన్ తీసుకునేప్పుడు వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ? క్లాస్ చాలా డైవర్ట్ చేసుకుంటున్నామా మనం కదా? లేకపోతే ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ మాట్లాడుతున్నానా? నాకు చెప్పటం రావట్లేదు అన్నమాట. లాస్ట్లో జడ్జింగ్ అండ్ పర్సనాలిటీ, పర్సీవింగ్. జడ్జింగ్ అంటే ఏంటి? పర్సీవింగ్. రెండు ఉంటాయి. లైఫ్ స్టైల్. జడ్జింగ్ అంటే స్ట్రక్చర్డ్ టైప్ ఆఫ్ లివింగ్, ఆర్గనైజ్డ్ లివింగ్ అంటాం. పొద్దున్నే 4ంటికే లెగుస్తాను, 8ంటికే బ్రేక్ఫాస్ట్ తింటాను, ఈ జాబే చేస్తాను, ప్లాన్ చేసుకునే ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఇంకో నాకు ఆకలేసినప్పుడు తింటా, నిద్ర లేచినప్పుడు లెగుస్తా అనే పర్సనాలిటీ రెండు ఉంటాయి. ఈ రెండులో ఏది పర్ఫెక్ట్? రెండు ఓకే. విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ అనేది కాదు. వీడు దాన్ని తగ్గినట్టు జాబ్ చేసుకుంటాడు. ఏం జాబు? ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసేది, వాడు చెప్పినట్టు టైమ్స్కి వెళ్ళదు. ఇంకోటి ఏంటి? వాడికి నిద్ర లేసాడా, ఎప్పుడైనా ఏం చూశాడు, ఈ ట్యూబ్ లైట్లో ఏమో కొత్త క్రియేటివిటీ వచ్చింది, టకటకటకన బ్లాగ్ రాశాడు. ఈజ్ ఎ క్రియేటివ్ పర్సన్. క్రియేటివ్ పీపుల్ 5ంటికి లెగుస్తాను 3ంటికి లెగుస్తాను ఏం లేదుగా. నైట్ అంతా కూర్చొని ఏమో రాస్తుంటారు, బుక్ చదువుకుంటుంటారు. ఏదో యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్? వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ? స్ట్రక్చర్డ్ వేలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2.5 గంట క్లాసు, అటు ఇటు పక్క ఏటు చూడకుండా క్లాస్ వినాలనేది ఒక పర్సనాలిటీ. అది ఉంటే ఆర్మీగా సూట్ అవుతుంది. ఊరికే నేను ఆర్మీకి వెళ్ళాలనుకొని 2 గంట క్లాస్లోకి 20 సార్లు పక్కన వాడితో మాట్లాడుతుంటే, అక్కడ బార్డర్లో నించుంటే పాకిస్తాన్ నేను ఫ్రెండ్ అయ్యి నవ్వుకుంటూ సరదాగా అయిపోతుంది. అది పర్సనాలిటీ. కొంతమంది అక్కడికి వెళ్ళాక మారుతుంది, గుడ్, మళ్ళీ రాదా బయటికి. పర్సనాలిటీ, ఒరిజినల్ పర్సనాలిటీ ఎంత మారినా ఏదో ఒక రోజు వస్తుందిగా. మనం ఏంటిది సూర్య సినిమా చూస్తే క్లారిటీ ఉంటుంది అనుకుంటా కదా, దాంట్లో వచ్చేసింది కదా లాస్ట్లో, మళ్ళీ క్యారెక్టర్ వచ్చేస్తుంది కదా. సో వాట్ ఐఎమ్ సెయింగ్ అంటే, గైస్, యువర్ పర్సనాలిటీ ఇదా
వాట్ ఈస్ బెస్ట్ కాదు, నేను ఈ పర్సనాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమన్నాను ఎక్స్ట్రావర్ట్, నేను ఎక్స్ట్రావర్ట్ అనుకుని ఈ రాసుకుంటా. సెకండ్ నేను థింకింగ్ ఫీలింగ్, అదా సెన్సింగ్ ఇంట్యూటివ్, ఓకే సెన్సింగ్ అనుకున్నాం ఈఎస్. థింకింగ్ ఫీలింగా, ఓకే థింకింగ్, జడ్జింగా, పర్సీవింగ్. ఇది నా పర్సనాలిటీ అనుకో. నీ రెజ్యూమ్లో ఇది రాసావనుకో, మై పర్సనాలిటీ ఈజ్ ఈఎస్టీపీ, ఫస్ట్ నీకు జాబ్ దొరికింది. ఇంటర్వ్యూకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అంటే ఏంటి, నీ పర్సనాలిటీ నీకు తెలుసని. జాబ్ ఇచ్చేవాడు ఫస్ట్ నీ పర్సనాలిటీ నీకు తెలుసా లేదా అంటాడు, పిలుస్తాడు, ఏంటమ్మా అంటాడు, సార్ నా పర్సనాలిటీ ఇది, నా ఇలాంటి పని, అందుకే ఈ జాబ్కి నేను అప్లై చేశాను, చెక్మేట్. వీడు ఎందుకు వచ్చాడని కూడా తెలుసు, వీడికి జాబ్ సూట్ అవుతుందా లేదా అని వీడికి తెలుసు. అయితే వీడిని కరెక్ట్గా నేను రిక్రూట్ చేయొచ్చు అనేదే ప్లస్ పాయింట్ అక్కడ. నీకు తెలుసమ్మా, నీకు తెలుసని నీ రిక్రూటర్కు తెలియాలిగా, నీకు జాబ్ ఇచ్చేవాడికి తెలియాలిగా నీ గురించి. ఎందుకమ్మా సడన్గా మార్కెటింగ్ ఎందుకు వచ్చావు, సార్ నా పర్సనాలిటీ ఇది. ఏంటి నీ పర్సనాలిటీ ఇది, ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రావర్ట్, 10 మందితో తిరగగలుగుతాను, ఐ సెన్స్, ఊరికే ఎవరో ఏదో చెప్పారని నా చేయను, చుట్టూ ఏం జరుగుతుందో ఆలోచిస్తాను, చేసుకుంటాను. నేను డిసిషన్ తీసుకునేప్పుడు ఐ డోంట్ యూజ్ మై ఫీలింగ్, ఐ యూజ్ మై థింకింగ్. లాస్ట్లో ఐ గో విత్ ద ఫ్లో. ఒక్కొక్కసారి సేల్స్ వస్తుంది, సేల్స్ రాదు. మార్కెటింగ్ పర్సన్, సండే అయినా సాటర్డే అయినా పని చేయాలి. దిస్ మై పర్సనాలిటీ, గివ్ మీ జాబ్, ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్, చెక్ మేట్. నీకు ఇంగ్లీష్ వచ్చా, బొందు వచ్చా, కంప్యూటర్ వచ్చా, ఏం అడగడాడు. ఐ నో అబౌట్ రిక్రూటర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ నో. ఏ ఫీల్డ్ వెళ్ళినా ఒక్క వ్యక్తికి ఆ ఇంటర్వ్యూలో ఏమనుకుంటే నేను క్వశ్చన్స్ అడుగుతారు కదా, వాళ్ళు మిమ్మల్ని తెలుసుకోవడానికి కాదు, మీరు అక్కడ 2 నెలలు 3 నెలలు పని చేసేదాకా వాళ్ళకి మీ గురించి ఏం తెలియదు. నీకు నీ గురించి ఎంత తెలుసు అని అంటర్ చేసుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తారు. అక్కడ చాలామంది ఏం చేస్తారు, సార్ ఐఎమ్ ఫ్రమ్ పిడుగురాళ్ళ, మై నేమ్ ఇస్ దిస్, ఐఎమ్ సో డిగ్రీ, ఐ మై మదర్, బ్రదర్, ఫాదర్, ఎవ్రీబడి విల్ హ్యావ్ వన్ మదర్, వన్ ఫాదర్, దట్ సేమ్ థింగ్. వాట్ ఈస్ సంథింగ్ న్యూ ఇన్ యూ? వాట్ డూ యూ నో? సార్ ఐ నో మై పర్సనాలిటీ, దిస్ is my degree, this is my report, he is my career coach, this is a certificate he has given to me. Value. యూకేకి వెళ్ళి ఎంఎస్ ఎలా అంటున్నారో ఇక్కడే ఉన్న కంపెనీలో 100 మంది ముందు ఒక స్టెప్ అడుగు ఎలా పెట్టాలనేది. మనలో వీక్నెస్ స్ట్రెంగ్త్ 2 ఉంటాయి బ్రదర్. వీక్నెస్ అవతల వాళ్ళకి చెప్పకూడదు, అట్లీస్ట్ నాకు తెలియాలి. నాకు తెలియదు అనుకో, అవతల వాళ్ళకి తెలుసు అనుకో, గట్టిగా పట్టుకొని వాడుకుంటారు. అది తెలుసుకోవటం ప్రాసెస్సే కరియర్ గైడెన్స్ అనమాట. ఓకేనా? సో తర్వాత మీ పర్సనాలిటీ అర్థమైన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ టైప్? ఇంట్రెస్ట్ టైప్ ఏంటి? 4 విషయాలు: సోషల్, ఎంటర్ప్రైజింగ్, రియలిస్టిక్, ఆర్టిస్టిక్, కన్వెన్షనల్, ఇన్వెస్టిగేటివ్. కొంతమందికి ఎప్పుడు పక్కన వాడి గురించి ఆలోచించటమే, వాడి గురించి తెలుసుకోవటంలో క్యూరియస్. వాడు ఏం చేశాడు తెలుసా, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. హ్యావ్ యూ సీన్ సచ్ పర్సనాలిటీస్? అది రాంగా? మన దృష్టిలో వాడు రాంగ్. నో, దే కెన్ బి గుడ్ ఇన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, సిబిఐ, సిఐడి అవ్వాలంటే ఆ పర్సనాలిటీ ఉండాలి. సోషల్ ఉంటుంది. టిఫిన్ బాక్స్ తీసుకొని ఉంటాయి మా ఇంట్లో, చేసాం, ఇంట్లో స్వీట్ చేస్తారు, అమ్మా ఇంకో బాక్స్ కట్టివ్వు, ఫ్రెండ్స్కి ఇవ్వాలి, ఫస్ట్ వస్తుంది థాట్. అది అంటే దే సోషల్ పర్సన్ అని చెప్పి. ఫ్రెండ్స్కి ఏమైనా ప్రాబ్లం అంటే కాలేజ్ కూడా మానేసి పరిగెత్తాడు మనవాడు. కరెక్ట్ ఆర్ నాట్? అవునా బ్రో? సోషల్. ఇంకా కొంతమంది రియలిస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్లో వెళ్తున్నాము, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎవరు లేదు, నేను వెళ్ళి సాయం చేయాలి. ఒక 20 మంది ఆల్రెడీ నించున్నారు, నేను అక్కడ ఎందుకు కూర్చోవాలి? లాజిక్ ఉందా దాంట్లో? ఎవరు లేదు, నేను వెళ్ళి బైక్ తీసుకెళ్ళాలి, అంబులెన్స్ ఫోన్ చేయాలి, ఏదో చేయాలి. ఆల్రెడీ 10 మంది గొల్ల చేసుకుంటున్నారు అక్కడ, మళ్ళీ నేను కూడా వెళ్ళి. రియలిస్టిక్ పర్సన్ అలా ఆలోచిస్తాడు, సోషల్ పర్సన్ అలా ఆలోచించాడు. హూ ఇస్ రాంగ్, హూ ఇస్ రైట్? బోత్ ఆర్ రైట్. దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ, దిస్ ఈస్ హిస్ పర్సనాలిటీ. వాళ్ళు జాబ్ చేసుకోవాలి, వీళ్ళు జాబ్ వాళ్ళు. అప్పుడే మన వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అప్పుడు గొడవలు రాదు, ఐ హేట్ యూ అనే పదాలు రాదు. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? పర్సనాలిటీ నచ్చక కదా గొడవలు వచ్చేది. ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ జాబ్,
ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్స్ ఆల్సో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్. ఒక ఇంట్లో 4 రకాల పర్సనాలిటీ ఉంటారమ్మా. అమ్మ ఒక పర్సనాలిటీ, నాన్న ఒక పర్సనాలిటీ, కొడుకు ఒక పర్సనాలిటీ, కూతురు ఒక పర్సనాలిటీ. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటారా? ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. ఎందుకు? ఆ నలుగురికి తెలియట్లే, అర్థం చేసుకోవట్లే. వాళ్ళు నాలా ఉండాలనుకుంటున్నారు. నువ్వు నీలాగే ఉండాలి, వాళ్ళు వాళ్ళలాగే ఉండాలి. వాళ్ళ పని చేసుకోవాలి, వాళ్ళు అనే అండర్స్టాండింగ్. గెటింగ్ మై పాయింట్? లాజిక్ అదే. నా ఫిలిం ఫుల్ చూస్తేనే అర్థమైంది, సగం చూస్తే అర్థం కాదనమాట. ఓకే, సో అలా ఉంటుంది. దెన్ ఆ దాంట్లో ఏంటి, దాన్ని బట్టి నీకు జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ అనేది హై వచ్చింది, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏదో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెట్టేస్తాం అనుకో, కాస్ట్ కంట్రోల్లో. కాస్ట్ కంట్రోల్ ఏంటి? అవతల వాళ్ళ గురించి ఆలోచించకూడదు, డబ్బు ఎలా మిగిలించాలో ఆలోచించాలి. ఈ అమ్మాయిని చేస్తే పర్లేదు తీసుకెళ్ళి అని ఏమవుతుంది, కంపెనీ అండ్ జాబ్ బోత్ విల్ గో ఫర్ టాస్క్. సో యూ షుడ్ నాట్ గో ఫర్ దాట్ కైండ్ ఆఫ్ జాబ్. అంటే సోషల్లో రియలిస్టిక్గా, ఫైనాన్స్గా ఏముండాలి? రియలిస్టిక్గా ఉండాలి. ఇందాక చెప్పానుగా 10 మంది ఉన్నారు, నాకేం అవసరం, వాడిని చూసి నవ్వుకుంటారు. చూడు, కనీసం ఒక వ్యక్తి చచ్చాడు ఏమయ్యాడని కూడా చూడకుండా వెళ్తున్నాడు వీడు. ఒరే 10 మంది ఉన్నారు కదరా, ఇంకేం చూస్తాడు రాడు? ఆడు చెప్తాడు వేరే పని లేదు, ఏం జరిగినా చాలు గుంపులు. ఒరే వాళ్ళు సోషల్ రా, ఏం చేయలేము. ఇరిటేషన్ తగ్గుతుందా? అవతల వాళ్ళని జడ్జ్ చేసేది పోతుందా? కరెక్టా? మన పర్సనాలిటీనే మనకు తెలియకపోతే అవతల వాళ్ళ పర్సనాలిటీ ఎలా అర్థం చేసుకుంటాం? సార్ నాకు నా పర్సనాలిటీ తెలుసు. నిజంగా తెలుసా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ ఊహించుకుంటున్నా. కానీ ఇదే క్వశ్చన్స్ని వేరే రకంగా తిప్పి పెడితే ఎలా తెలుస్తుంది? అప్పుడే ఇది వస్తుంది. గెటింగ్ మై అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హైయెస్ట్ సక్సెస్ఫుల్ పేడ్ కరియర్ అండ్ ద చీపెస్ట్ వే టు గెట్ ఏ జాబ్ ఈజ్ దిస్ ఫీల్డ్. నేనున్న ఫీల్డ్లో. అర్థమవుతుందో అర్థం కావట్లేదా? కనీసం డిగ్రీ ఒకటి ఉంటే చాలు, నువ్వు ఏ పర్సనాలిటీ అయినా యూ కెన్ టేక్ దిస్ అప్ టు ఏ కరియర్ అండ్ యూ కెన్ మేక్ బేర్ మినిమం పిడుగురాళ్ళ సరహద్దుల్లోనే ఇది ప్యాకేజ్ ఈ ఇండస్ట్రీకి. నువ్వు పిడుగురాళ్ళకు కూడా దాటక్కర్లేదు. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్? మార్కెటింగ్ చేయమని చెప్పట్లే, కరియర్ కౌన్సిలింగ్ ఉంటున్నాను. మళ్ళీ అగైన్ డోంట్ గెట్, మార్కెటింగ్కి సేల్స్కి కరియర్ కౌన్సిలింగ్కి డిఫరెన్స్ ఉంది. మార్కెటింగ్ అంటే పాంప్లెట్లు పంచుకొని రావటం, సేల్స్ అంటే ఇంటింటికి వెళ్ళి కొనండి అంటాం. కౌన్సిలింగ్ అంటే వచ్చిన వాడితో కూర్చొని వాడికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వటం. అండర్స్టాండ్? యూ గో టు యూకే, దిస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ జాబ్. అక్కడ నేను మాట్లాడుతున్న జాబే కరియర్ కోచ్, లైఫ్ కోచ్. ఈరోజు వాళ్ళకి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రతి దానికి మాత్రలు వేసుకుంటారు తెలుసా? స్ట్రెస్. ద హైయెస్ట్ డ్రగ్స్ ఆర్ సోల్డ్ ఇన్ యూఎస్ అండ్ యూకే. మెడిసిన్ షాప్లో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అని ఉంటుంది వాళ్ళకి. నిద్ర రాకపోతే ఒక ట్యాబ్లెట్, కోపం వస్తే ఒక ట్యాబ్లెట్. దే డోంట్ హౌ టు లివ్ బ్రో. లేకపోతే క్రిస్టియన్ టెంపుల్ అక్కడ ఎందుకు కట్టుకుంటారు వాళ్ళు? మెడిటేషన్, యోగా ఎందుకు చేసుకుంటారు? దే గాట్ ద మనీ. అదర్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఆల్సో ఇంపార్టెంట్. అర్థమైందా? పేరేంటి? అనిలా? గుడ్. ఓకే, ఇప్పుడు లెర్నింగ్ స్టైల్. నీకు ఏదో నేర్చుకోవాలి. నేను ఇలా చెప్తుంటే కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు, కొంతమందికి రాయటంలో ఇంట్రెస్ట్ లేదు, కొంతమందికి వినటంలో ఇంట్రెస్ట్ లేదు, కొంతమందికి చూడటంలో ఇంట్రెస్ట్ లేదు, కొంతమందికి టీచర్ ఒకే చోట నుంచి ప్రశాంతంగా చదువుతుంటే వింటూనే నేర్చుకుంటారు. కొంతమందికి టీచర్ అంటే అటు ఇటు తిరుగుతుండాలి, రాస్తూ ఉండాలి, మాట్లాడుతుండాలి, జోకులు వేస్తుండాలి, వాళ్ళకి కనబడాలి, పిక్చర్ కనబడాలి, అప్పుడే నేర్చుకుంటారు. కొంతమంది ఇది రెండు కాదు, మీరు నన్ను వదిలేస్తే టెక్స్ట్ బుక్ ఇచ్చేస్తే నేనే రాసుకొని నేనే చదువుకొని నేర్చుకుంటాను, అటెండెన్స్ ఇచ్చేస్తే అనేవాళ్ళు ఉంటారు. ఇంకో కొంతమంది ఉంటారు, నన్ను వదిలేస్తే ఊరంతా తిరిగి వచ్చి నువ్వు ఏం జ్ఞానం సంపాదించావో అదన్నీ నేను బయట సంపాదించుకొని వస్తాను అంటారు. 4 రకాలు. ఏ కరెక్ట్, ఏది రాంగ్? అన్నీ కరెక్టే. ఇప్పుడు షీ ఈజ్ ఏ విజువల్ లెర్నర్. పిక్చర్స్ కానీ టీవీలో కానీ ఆడియో వీడియో 2 చూపిస్తే నేర్చుకుంటుంది. యూ మే బీ ఏ ప్రాక్టికల్ లెర్నింగ్. కానీ ఏమో తెలియదు నాకు, నీకు కూడా తెలీదు వాస్తవంగా, తెలుసా? ఈవెన్ యూ డోంట్ నో. ద మూమెంట్ యూ నో,
వాళ్ళు అంటారు ఈ జాబ్కి నువ్వు చదివిన చదువుకు మ్యాచ్ అవ్వట్లేదబ్బా అని. సార్ పర్లేదు సార్, నేర్చుకోగలుగుతాను. ఎలా నేర్చుకోగలుగుతా సార్? ఇలా నేర్చుకోగలుగుతాను. చెక్మేట్. నీ దగ్గర ప్రతి క్వశ్చన్కి సమాధానం ఉంటుంది ఇంటర్వ్యూ దగ్గర మాట్లాడేప్పుడు. అప్పుడేమవుతుంది, నువ్వు కోరుకున్న జాబు, కోరుకున్న చోట్లో, కోరుకున్న ప్యాకేజు పేపర్ కింద ఏదో ఉంది, ఏంటని అర్థం కావట్లే. ఫోన్ వాడచ్చా క్లాస్లో? పర్మిషన్ ఉందా? ఇదే ఎప్పుడు ఒకటి ఉంటుందిరా. ఇప్పుడు నేనన్నీ స్ట్రిక్ట్ చేశాను అనుకో, యాక్చువల్ నేను మీతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నాను, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలనుకుంటున్నాను. ఇవన్నీ చేయటం వల్ల మీ మేనేజ్మెంట్ చూసారనుకో, శివ చాతకాని వాడు అంటారు, కంట్రోల్ చేయలేకపోతున్నాడు పిల్లలు అంటారు. అది నేను కంట్రోల్ చేశాననుకో, నువ్వు నాకు శత్రువు అవుతావు. అది వాళ్ళ పర్సనాలిటీ, ఇది నీ పర్సనాలిటీ. ఇవన్నీ తెలిసి కూడా ఇలాంటి వాళ్ళ మధ్యలో 20 ఏళ్ళు అంటే ఒక కామన్ సెన్స్ ఉంటుంది. ఒక రూల్ అని సెట్ చేశారు, అన్ని టీచర్స్కు సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలని విలువిస్తాను నేను స్టూడెంట్స్కి ప్రామిస్గా. ఐ డోంట్ లైక్ టు ఇన్సల్ట్. నేను ముందే చెప్పా, లేదు నాకు అదే కావాలంటే ఐ కెన్ గివ్ ఎ లాట్. ఓకేనా? ఐఎమ్ సారీ, తెలుసు నేను నీకు హర్ట్ చేస్తానని, బట్ హర్ట్ చేసినందుకు కారణం నువ్వే. సార్ పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు అంటే అందరూ మొబైల్ తీసుకొని బయట పెట్టుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. కెమెరా కూడా లేదు, ఉందా? ఓ మై గాడ్, దిస్ ఈజ్ వై. ఇదే జరుగుతుంది అనుకుంటా. సెకండ్ బెంచ్లో, థర్డ్ బెంచ్లో కూడా వంగి ఏదో చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారమ్మా? థర్డ్ బెంచ్, గోపాల్, వాట్ ఆర్ యూ డూయింగ్? స్లీపింగ్? గుడ్. Gopal, stand up. What kind of learner you are? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాచుకొని మొబైల్ చూడటం అని చాలా ఇంపార్టెంట్ గోపాల్ కదా. అర్థం కావట్లేదు బ్రదర్. సోమరాజునా? గట్టిగా చెప్పమ్మా. కోపం వచ్చింది రాలేదా? పేరు ఓకే, ఐఎమ్ సారీ. రాజు. ఓకే, దాట్స్ బెటర్. టైం పడుతుందమ్మా, నాకు పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. ఓకేనా? నెక్స్ట్, ఒక జాబ్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నీ ఎమోషనల్ కోషెంట్. ఐక్యూ వేరు, ఈక్యూ వేరు. ఎమోషనల్ కోషెంట్ అంటే తెలుసా? ఎమోషనల్ కోషెంట్ అంటే ఏంటి? 5 రకాల ఎమోషనల్ ఉంటుంది. ఎంపతి అంటే సహానుభూతి తెలుసా? అయ్యో పాపం అంటారుగా కొంతమంది, అలాంటి వాళ్ళు ఉంటారు. రిలేషన్షిప్ మేనేజ్మెంట్, బాగా రిలేషన్షిప్ మేనేజ్ చేస్తాడు. ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎవరితో గొడవ పడాడు, బాగానే ఉంటాడు. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎమోషనల్ కోషెంట్. అలాగే మోటివేటెడ్, వాడు మోటివేషన్ లెవెల్ ఎంత ఉంటుంది. దెన్ కమ్స్ ఎమోషనల్ సెల్ఫ్ అవేర్నెస్. ఎప్పుడు కోపడాలి, నాకు కోపం వచ్చినా దాన్ని పొలైట్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నో అని చెప్పాలి. నువ్వేదో అడిగావు, నో, బాగుంటుందా? ఐఎమ్ సారీ రాజు, డోంట్ మైండ్. ఒక్కొక్కసారి అంటారు, డూ వాంట్ హ్యావ్ డిన్నర్? ఫారిన్ కంట్రీస్లో నో, ఐ డోంట్ వాంట్ అంటే వాళ్ళ కోపం వస్తుంది. థ్యాంక్ యూ, ఐఎమ్ ఫుల్. నో అనే వర్డ్ వినడానికి ఇష్టపడరు వాళ్ళు. దే డోంట్ లైక్ టు హియర్ ద వర్డ్ నో. బిగ్ పీపుల్, మీ ఇంటర్వ్యూర్ అంతే, మీ బాస్ అంటే, ఎక్కడైనా పనికి వెళ్తే నిజంగా మంచి జాబ్ కోరుకునే వాళ్ళు నో అనేది వాడకుండా వాడికి అర్థమయ్యేలా నో చెప్పడం కూడా నేర్చుకోవాల్సిందే. సో స్వీట్ కదా, అర్థమైందా? దెన్ కమ్స్ మేనేజింగ్ ఎమోషన్స్. కోపం వచ్చినా ఎలా ఎమోషన్ చేయగలుగుతాడు, దానికి కూడా పర్సంటేజ్ ఉంటుంది. ఒరే, నీకు టీం ఇస్తే నీకు చాలా కోపం అనిపిస్తుంది కదా, నాకు ఎలా నడుపుతావు అంటాడు. నేను ఒక మేనేజర్ చేయాలంటే ఫస్ట్ జాబ్ చేసావు, నెక్స్ట్ మేనేజర్ అవ్వాలి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి. నీ ఎమోషనల్ కోషెంట్ ఎంత ఉంది? డోంట్ వరీ సార్, ఐ కెన్ బి ద బాస్ ఆఫ్ దిస్ కంపెనీ, ఐ కెన్ సిట్ ఇన్ యువర్ ప్లేస్ బికాస్ దిస్ ఇస్ మై ఈక్యూ. కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా?
కాన్ఫిడెన్స్ మా, నా దగ్గర ప్రూఫ్ ఉందిరా, నేను ఈ ఎమోషన్స్ అని కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతాను, నేను నీ ప్లేస్లో కూర్చోగలుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఎలా ఉండాలి, అన్ని ఎమోషన్స్ మేనేజ్ చేయాలా. ఇంట్లో ఏదో సమస్యను వచ్చి మిమ్మల్ని పట్టుకొని కొడితే, మీరేమో సమస్యను ఇంట్లో వెళ్ళి కొడితే, ఇట్ విల్ నాట్ బి కాలేజ్, ఇట్ విల్ బి బ్యాటిల్ ఫీల్డ్ కదా. యూ ఎక్స్పెక్ట్ బాసెస్ టు బి లైక్ దట్ కదా. చిన్న వాచ్మెన్ అయితే చిన్న విషయాన్ని కోపడవచ్చు, ఒక డైరెక్టర్ అయితే కోపడవచ్చా? పోలీసులు నార్మల్గా ఉంటారు కదా, అవుట్ సైడ్ కానిస్టేబుల్ కోపం వస్తే తీసుకొని కొడతారు. ఐజీ వాళ్ళు అర్థం చేసుకుంటారు, దే వోంట్ రెస్పాండ్. అదే అంత పవర్స్ ఒక కానిస్టేబుల్కి ఇచ్చాం అనుకో, నైట్ అండ్ నైట్ ఎవరైనా కాల్చి పడేస్తారు. అదే ఒక ఐజీకి ఎందుకు అంత పవర్ ఇస్తారంటే, ఈ యాజ్ దట్ ఎమోషనల్ కోషెంట్, ఈక్యూ అంత లెవెల్కి ఉంటుంది. దట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్. అది ఎప్పుడు పెంచుకోవాలి? బాధ్యత వచ్చినప్పుడు అదే వస్తుందని మీరు అనుకుంటారు, కానీ అది వచ్చినప్పుడే బాధ్యత మీ చేతికి ఇస్తారు. సడన్గా చూస్తే ఒరే వీడు కాలేజ్లో ఏం మాట్లాడలేదు, 10 మంది బెదిరిస్తే ఏం రెస్పాండ్ చేయలేదు, వీడు సడన్గా ఐజీ అయిపోయాడంట అనిపిస్తుంది. వీడు అల్లరి చేసేవాడు ఇదేంటో పొలిటీషియన్ అయిపోయాడు, ఇదేమో డాక్టర్ అయిపోయాడు. ఇట్ విల్ బి ఎ షాక్ ఫర్ యూ బికాస్ యూ డోంట్ నో దట్ వాజ్ ద పర్సనాలిటీ విచ్ వాజ్ షూటింగ్ ఫర్ హిస్ జాబ్ అని. అర్థమవుతుందా? సో నౌ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే బ్రేకా అయిపోయింది. ఓ 5 minutes, 5 minutesలో నా టాపిక్ అయిపోయింది. దెన్ యూ కెన్ హ్యావ్ ఎ బ్రేక్ అండ్ నెక్స్ట్ సెషన్. ఎగ్జాక్ట్ టైం ఎంతమ్మా? 5 minutes తీసుకుంటా, ఓకేనా? స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, దాంట్లో న్యూమరికల్ ఎబిలిటీ లేని వాళ్ళు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయగలుగుతారా? కుదరదు. దెన్ కమ్స్ లాజికల్ ఎబిలిటీ, లాజికల్గా ఆలోచించిన వాడు. లాజికల్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, అది లాజిక్. అవునా? ఇంజనీర్ అవ్వగలుగుతాడా? ఫౌండేషన్ కట్టాలా, రూఫ్ కట్టాలా? అవునా కదా? వాడు ఫస్ట్ రూఫ్ ప్లానింగ్ చేసుకున్నాడంటే ఎవడో ఒకడు, వాడు ఇంజనీర్ కాదాడు. ఎందుకంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎ లాజిక్. కరెక్ట్ అన్నాడు. సో ఎవరు చేరాలా? ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, ఓకేనా? నౌ కమ్స్ వర్బల్ ఎబిలిటీ. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందిగా, లాజిక్లెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్. అవునా? ఏబిసిడి ఫస్ట్ నేర్చుకుంటారు, వర్డ్స్ నేర్చుకుంటారు, ఏబిసిడి నేర్పించుకుంటారు. రాయటం మొదలు నేర్చుకుంటారా, మాట్లాడటం మొదలు నేర్చుకుంటారా? ఇంగ్లీషా? ఇంగ్లీషు రాయటంగా, తెలుగు. సో ఏది బాగా వచ్చు మీకు అంటే లాజిక్ లేనట్టేగా. ఫస్ట్ మాట్లాడటం నేర్పించి తర్వాత ఏబిసిడి నేర్పించాలి, కానీ ఫస్ట్ ఏబిసిడి నేర్పించి తర్వాత మాట్లాడటం నేర్పిస్తున్నారు. అంటే రివర్స్గా కడుతున్నారు లేదా? నిజంగా ఈరోజు తెలుగు నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతావు. ఇప్పుడు తెలుగు నాకు రాదు, రాయటం రాదు, చదవగలుగుతా. ఇంగ్లీష్ కూడా నీకు లెటర్స్ అర్థమవుతుంది, ఆ సౌండ్స్ రావట్లే. ఎందుకంటే నెవర్ స్పోకన్, యు ఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్. చిన్నప్పుడు ఉన్నప్పుడు అను అన్నారా మీ అమ్మ చూడు నాన్న చూడు అన్నారా? అమ్మరా మీ నాన్నమ్మ చూడు, నాన్నమ్మ నాయ్ చెప్పు, బాబా అన్నారు కదా. తెలుగు చక్కగా వచ్చు. ఇంగ్లీష్లో ఏ ఫార్ యాపిల్ అది మాత్రం వచ్చు. గెటింగ్ మై అంటే లాజిక్ లేనిది కొన్ని విషయాలు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా 7th స్టాండర్డ్లో 8th స్టాండర్డ్లో డిగ్రీ వాళ్ళకి ఇప్పటికీ అవగాహన ఉండాలి. ఈరోజు నేను వచ్చి రే మీ పర్సనాలిటీ ఏంటంటే మీరు నాకు అడిగే క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ వీ హ్యావ్ ఇన్ అదర్ కంట్రీస్. నేను అక్కడ జరుగుతుందో ఇక్కడ చూపిస్తున్నాను, అంతే, తేడా ఏం లేదు. గెటింగ్ మై పాయింటర్. అక్కడ ఏం చేస్తారంటే 6th to 7th, యాక్చువల్లీ ఇది ఇండియన్ కల్చర్, ఇది తెలుసా? గురుకులంకి వెళ్ళేవాళ్ళు, ఆ గురుకి 64 విద్య వచ్చేది. కానీ పిల్లలకి అమ్మా ఏది లేగమ్మా, లాస్ట్ బెంచ్ ముగ్గురు లేకుండి ప్లీజ్, స్టాండప్ ప్లీజ్, ఐ సే స్టాండప్, ఐ సే స్టాండప్. మా నువ్వు నించమ్మా.
ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కెరియర్ కోచింగ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాబ్స్ అని రాసి ఒక సందంగా పెట్టిస్తే మీ ప్రిన్సిపల్కి ఇస్తా. క్లాస్ నుంచి బయటికి పంపిస్తే చాలా దారుణంగా ఉంటుంది, నిజంగా చెప్తున్నా. బాయ్స్కి పంపించినట్టు పంపించలేను కదా, మళ్ళీ దానికి ఒక గొడవ, ఇడోడు వచ్చాడు పైన పంపించాడని చెప్పి, ఈ డజంట్ రెస్పెక్ట్ ఉమెన్ అని చెప్పి దానికి ఒక కమిట్మెంట్. డోంట్ డూ దిస్ మా ప్లీజ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లీవ్ ద క్లాస్. యూ కెన్ గో అండ్ కంప్లైంట్ టు ద సార్. మీ ప్రిన్సిపాల్ చెప్పొచ్చు, వచ్చాడు కెరియర్ గురించి ఏమో చెప్పాడు, అది మనకు అవసరం లేదని. ఆ ఫీడ్బ్యాక్లో రాసేయచ్చు, శివ ఇస్ ఎ స్టూపిడ్, వాడు చెప్పేది ఏమీ మనకు పనికి రాదని. ఇట్స్ ఓకే, ఐ యాక్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీ ఎలా ఉంది? మాట్లాడేది. రావచ్చు, కానీ నేను మాట్లాడింది అవతల వాళ్ళకి ఎంత రీచ్ అయింది అనేది కూడా వర్బల్ ఎబిలిటీ. నేను బాగా మాట్లాడుతున్నాను కానీ నీకు రీచ్ అవ్వకపోతే, యాక్చువల్లీ ఈ రోజుకి నా కమ్యూనికేషన్ బాగుందని చాలామంది అంటారు. నాకు మాత్రమే తెలిసిన సత్యం ఏంటి తెలుసా? నా వర్బల్ ఎబిలిటీ 40% మాత్రమే. నేను ఏం చెప్పాలనుకుంటానో ప్రపంచానికి కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. దట్ ఈస్ ద వీక్నెస్ ఐ హ్యావ్ గాట్. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈజ్ ఎ వెరీ ఎక్సలెంట్ కమ్యూనికేటర్. ఐఎమ్ ఎన్ ఎక్సలెంట్ కమ్యూనికేటర్ బట్ ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ వర్బల్ ఎబిలిటీ. నువ్వు ఎంత మాట్లాడేవని కాదు, వాళ్ళకి ఎంత రీచ్ అయ్యేది, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఒక జాబ్లో. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఓకే, అట్ లాస్ట్ కమ్స్ క్లరికల్ అండ్ ఆర్గనైజింగ్ స్కిల్స్. ఇందాక క్లర్క్ అవ్వాలన్న వాళ్ళు ఎవరమ్మా? క్లరికల్ అండ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ అంటే స్టేప్లర్ ఎక్కడ ఉండాలి, పెన్ ఎక్కడ ఉండాలి, నోటీస్ బోర్డు ఎక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ చక్కగా ఉన్నాయా లేదా, ఆ స్కిల్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఆ స్కిల్స్ ఎంత ఉంది అనే దాని మీద నువ్వు క్లర్క్ అవుతావా, హీరో అవుతావా, ఏమవుతారని డిపెండ్ అవుతుంది. అలాగే చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ రిపోర్టు బ్రేక్ వెళ్ళేవాడు బ్రేక్ వెళ్ళొచ్చు, ఖాళీగా ఉన్నవాళ్ళు జస్ట్ అలా మొత్తం అందరూ చూసే టైం లేదు. ధనలక్ష్మి రిపోర్టు జస్ట్ యూ కెన్ గో త్రూ ఏ గ్లాన్స్. ఈ క్లాస్ అయ్యాక ఐ విల్ బి టాకింగ్ టు యువర్ ప్రిన్సిపల్. ఇంకా ఎనీబడి థింక్ అట్లీస్ట్ ఒక 10% అయినా అవును మనకు హెల్ప్ అవుతుంది, ఇలాంటి అవసరం మాకు ఉందంటే వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. లేదంటే విత్ ఎ బిగ్ స్మైల్, థ్యాంక్ యూ వెరీ మచ్, టాటా బాయ్ బాయ్, జై హింద్ జై ఆంధ్ర. ఏంటమ్మా ఏమన్నారు నాకు అర్థం కాలేదు. బ్రేక్ వెళ్ళి పెన్ తీసుకురండి, వచ్చేప్పుడు తీసుకొచ్చి అది ఫామ్స్ అందరూ కంపల్సరీగా ఫిల్ చేసి ఇవ్వాలి నాకు. ఓకేనా? యూ కెన్ లీవ్.